ఓం కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. ముకుంద మురారి వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. ఈ పూట నుండి భగవద్గీత అధ్యయనం. మన భాష శ్రీమద్భగవద్గీతోపనిషత్తులు అధ్యయనం నేర్చుకుందామని కలుసుకుందాం అనుకున్నాం. సంకల్పం బాగుంది, కానీ ముందుగానే నిస్పృహ కాకుండా దేనికైనా తగిన అర్హత కావాలి. షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే కూడా అవతల వాడి చేతిలో యువతల వాడి చెయ్యి కలిస్తే అప్పుడు షేక్ హ్యాండ్ అవుతుంది. కరావలంబం అంటే కూడా చేతికి చేయూత ఇమ్మంటే కూడా నేనైతే చేయి తీస్తున్నాను, నా చేయి చాచా అంటున్నాడు స్వామి. మనం చెయ్యి వెనక దాచిపెట్టుకొని చేయూత ఇవ్వట్టే అది అయ్యే విషయం కాదు. కనుక భగవద్గీత అధ్యయనం నేర్చుకోవాలంటే ముందు దాని యొక్క విలువ తెలియాలి. విలువ మన దగ్గర పుస్తకాలు చాలా ఉన్నాయి. విశేషించి ఇటీవల బాగా చెప్పుకుంటున్నట్లుగా తన అంశమే ప్రధాన అంశం. తను రెసిపెంట్ తీసుకునేవాడు. సృష్టిలో తను ఎదగటానికి, తన సిద్ధిని పొందటానికి ఎన్ని అవకాశములు కావాలో అన్నీ పూర్ణంగా ఉన్నాయి. ఇక తన పక్షం కూడా తనను కూడా పూర్ణ చేసేసింది సృష్టి, అట్లా రచించింది. మరి తనకు అందటం లేదంటే వాటిని సర్దాలన్నా తనను సర్దుకోవాలన్నా అంటే అక్కర ఎవరికి ఉందో వాళ్ళే సర్దుకోవాలి. పూర్ణంగా అందిస్తున్నాయి. పూర్ణత్వానికి కొలత ఎట్లాగంటే నిరంతరంగా క్షణం తెలిపి లేకుండా మన ప్రతి చిన్న కదలికలో కూడా అందిస్తున్నది. సృష్టి అందిస్తోంది, దేహం అందిస్తోంది, మన పరిసరాలు కూడా అందిస్తున్నాయి. అవన్నీ కూడా మనం అనుకున్నట్టుగా ఏ భ్రాంతిని కలిగించటం లే, నీకు అవకాశాన్ని ఇస్తున్నాయి. ఏమంటావు నువ్వు చూసుకోమంటున్నాయి. అవన్నీ కూడా విషయ దృష్టిలో ఉన్న వాళ్ళకి ఇదంతా భ్రాంతి, వద్దని చెప్పేస్తాం, సరిపోయింది. ఏది వద్దంటే విషయ దృష్టితో చేసే బయట దర్శనం వద్దంటున్నాం. అంతేకాని దృష్టిని తాను జ్ఞాన దృష్టితో చేస్తే అవన్నీ మనకు బోధ చేయటానికే వస్తున్నాయి. ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్ కూడా మనకు సక్సెస్కే స్టెప్పింగ్ స్టోన్. అంటే అపజయం కూడా జయానికే మెట్లు, సోపానం అన్నారు. కనుక పూర్తిగా బాధ్యత తనదే. తనలో దాని తగినట్టుగా అవగాహనకి తగినట్టుగా పెట్టుకోకపోతే, తన దృష్టిని పెట్టకపోతే అందదు, గ్యారంటీగా అందదు. పెడితే మాత్రం పూర్తిగా అందుతుంది. బడిలో కానీ కళాశాలలో కానీ మాస్టర్ పాఠం చెప్తున్నాడు, 90 మంది విద్యార్థులు కూర్చుని ఉన్నారు. అక్కడ అందరికీ ఒకేసారి చెప్తున్నారు, ఒకే పాఠాన్ని చెప్తున్నారు. వాళ్ళకి మళ్ళీ వేరే పాఠం చెప్పడం లేదు. అన్నీ చెప్పినప్పటికీ కూడా 90 మందికి 90 మార్కులు విడివిడిగా వచ్చేస్తాయి. అందరికి ఒకే మార్కు రావట్లేదు. తప్పెవరిది? క్లాస్ రూమ్ తప్పు కాదు, మాస్టర్ తప్పు కాదు, అవన్నీ సరిగ్గా జరిగిపోతున్నాయి. అవి ఎట్లా ఉంటాయంటే జడ స్వరూపంలాగా జరుగుతాయి. అంటే వాటిని సవరించవలసిన అవసరం లేదు. అది జడ స్వరూపం అంటే అక్కడికి మార్చుకోవాల్సింది తానే. తాను విద్యాయా అర్థిన, తాను విద్యను కోరినవాడు. ఆ కోరిక అక్కర
అక్కర ఎంత ఉంటే అంత వస్తుంది. బడిలోనూ కళాశాలలోనూ మార్కులు ఎన్ని వచ్చినా ముంచుకుపోయేది ఏం లేదు. కానీ ఇక్కడ ఏం కావాలి, పూర్తిగా సమన్వయం అయ్యేంత వరకు కూడా తాను వెలితిపడతాడు. ఇది మనం బాగా తెలుసుకోవాలి. అంతగా ఏం చూపిస్తున్నదంటే గ్రంథం అంతా కూడా తనకు తన స్వరూపాన్ని అందించేటట్లుగా. ఎవరో స్వామి ఉండి చెప్తున్నాడు, అహం అహం అని చెప్తున్నారు అంటున్నారు. అహం త్వం అని వస్తున్నది. ఈ అహం త్వం అనేది, అహం అనేది ఏమో అక్కడ భగవాన్, శ్రీ భగవాన్ తనను అహం అంటున్నాడు. ఇప్పుడు తనెవరు అంటే కార్పణ్య దోషోపహత స్వభావ ధర్మ సమ్మూఢ చేతా అని అటువంటి వాడు. మన దోషం ఏమిటంటే కార్పణ్య దోషం. కార్పణ్యం అంటే కృపణ, నీచుడైపోవటం అనేటటువంటి దోషం. ఎందుకు నీచుడైపోతాడంటే చిన్న విషయం చెప్తాం. కూరలు తరుక్కుంటూ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే కూరలు తరుగుతున్నాను అంటాడు. అంటే తన స్వరూపాన్ని కూరలు తరగటంతో పోల్చుకుంటున్నాడు. కానీ కూరలు తరగటం అనేటటువంటి ప్రక్రియ తను చేయాలి అంటే తన బుద్ధిని ముందు ప్రవర్తింపచేయాలి. కూరలు తరిగేంత వరకు బుద్ధి ప్రవర్తించాలి. బుద్ధి ప్రవర్తించడం ఆగిపోతే కూరలు తరగటం ఎట్లవుతుందో అయిపోతుంది. ఇప్పుడు బుద్ధిని నిలుపుకుంటున్నాడా, కూరలు తరుగుతున్నాడా, 2 ప్రశ్నలు వస్తుంది. ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పి తాను బుద్ధిని నిలుపుకుంటే ఇది అన్వయ వ్యతిరేక న్యాయం. బుద్ధిని నిలుపుకుంటే కూరలు తిరగటం అనేటటువంటిది తనంతటి తానే చక్కగా జరుగుతుంది. బుద్ధి అంటే తన ఉనికిని తాను భద్రంగా తెచ్చిపెట్టుకోవటం, తాను ఉన్నవాడే చేయాలి. అది అహంశబ్ద వాచ్యం. అక్కడ మనం ఏం చేస్తున్నాం, తను దాచిపెట్టుకుని తనకు మారు రూపాన్ని కలిగించుకొని అవతలది కావాలి. కూరలు తిరుగుతున్నారనే దృష్టిలో ఎప్పుడు అన్నాడో తన బుద్ధిని తాను చంపేసుకున్నాడు. లోకంలో ఎట్లా ఉంటుందంటే ఆశపోయి అది కావాలంటాడు అనుకోండి. ఆశపోయి కావాలని దేనికోసమైనా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను ఆశనే ప్రేరేపణ చేస్తున్నాడు, కానీ స్థిరమైనటువంటి ఉనికిని తన దగ్గర నిలుపుకోవటం లేదు. అందువల్ల అప్పుడు ఏమైంది, ఆశతో ప్రవర్తించేవాడికి బుద్ధి అందటం లేదు. బుద్ధి అందట్లేదంటే ఉనికిని తెచ్చిపోవటం, ఉనికి కూడా అందటం లేదు. ఉనికి స్మృతి తనకు అట్లా ఏర్పాటుగా ఉంది, స్వతసిద్ధంగా స్మృతి రూపంలో ఉంది. స్మృతి రూపంలో ఉండి స్ఫురణ రూపంలో వస్తుంది. మళ్ళీ ఉనికి అంటే పిచ్చి పిచ్చిగా ఆలోచించద్దు. ఉనికి అంటే ఎంత స్థిరమైనదో మనం ఊహించలేము, ఎంత సూక్ష్మమైనదో ఊహించలేం. సూక్ష్మం అంటే ఈ స్థూలంతో పోల్చుకుని చిన్నదని అర్థం కూడా కాదు. కంటికి కనిపించినటువంటి స్వరూపంలో చాలా సూక్ష్మమైనటువంటిది. ఎంత సూక్ష్మమైందంటే ఇప్పుడు ఇక్కడ అందరినీ వీడియో తీస్తున్నది ఆ కెమెరా ఇంతే ఉంటుంది. అది అంత కెమెరాలో ఇంతమందిని వీడియో తీస్తుంది. అది అట్లాగే ఇంత విషయాన్ని కూడా ఎంతలో తీసుకోవాలంటే కేవలం కుదురు అన్న సంఖ్యలో తీసుకోవాలి. ఉనికికి మారు పేరు కుదురు. ఒకటి కుదురుగా ఉంటే సరిపోలే. ఉనికి అనేటటువంటిది ఒక పవిత్రమైన అంశము, అది కుదురుగా ఉంటుంది. ఉనికికి కుదురు అనేది ఒక అంశం, కుదురుకు ఉనికి అంశం కాదు. మనకు మన భాషలో మనకు అవగాహనకి కుదురు అనేటటువంటిది కావాలి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఘాతం బాగా దెబ్బ కొట్టినట్టు చెప్తున్నాం. ఎంతగా చెప్తున్నాం అంటే అది లేకుండా మన వల్ల కాదు. ఇప్పుడు పోతే మనం ఎన్ని తప్పుల్లో ఉంటామంటే అసలు ముందు ఏదో స్వామి చెప్పినట్టు ఇంటికి అల్లుడు వస్తే కొడుకుతో మాట్లాడినట్టు అల్లుడితో మాట్లాడతారా చెప్పండి? మాట్లాడరు. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? రోజు మూడుతో కూడా దగ్గర మాట్లాడరు, మళ్ళీ అల్లుడితో మాట్లాడినట్టుగా. అంటే అది తను తెచ్చిపెట్టుకున్నటువంటిది, అది తెచ్చిపెట్టుకుని ప్రవర్తిస్తాడు. అది ఎట్లా ఉంటుందో అట్లాగే భగవద్గీత మనం చేపట్టామంటే ఒక పవిత్రమైన గ్రంథము అన్నటువంటి పవిత్ర భావనలు తనలో ముందు చేపట్టుకోవాలి. అది ఉండి అది తనకు ఉనికి అనుకుంటే ఆ ఉనికిని తెచ్చిపెట్టుకుంటే అది బుద్ధి అయితే, ఆ బుద్ధిని తీసుకుని ఎరుకలో పెట్టుకుంటుంది మనస్సు, మన జ్ఞాని పెట్టుకుంటే అప్పుడు ఈ ప్రవర్తన బయటకు వస్తుంది. నిర్లక్ష్యంగాను యథాలాపంగా మనం తీసుకుంటున్నందువల్లనే
మరి ఇక్కడ కొన్ని సంవత్సరాలు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా రాలేదు. ఏదో వింటూ ఉంటారులే అని చేసుకుంటారు, అంతకంటే రాకుండా పోతుంది. ఆ అంశమును వీడు శంకించలే. ఎందుకంటే చాలా ప్రీతిగా వస్తున్నారు, బాగుంది బాగుంది అని వింటున్నారు. అట్లా లోకంలో అందరికంటే మా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, బుద్ధివంతులు అనుకుంటూ వీడు తిరిగాడు. బుద్ధివంతులే, విన్నాం, బాగా ఉంది. కానీ ఇంటికి పోయిన తర్వాత ఆచరిద్దామని ఎవరు అనుకోవటంలే. ఒక నియమాన్ని ఆచరించడానికి కూడా వాళ్ళకి దృష్టి లేదు. అట్లా ఉన్నారు. అట్లాగే నేర్చుకునేటప్పుడు కూడా సరిగా నేర్చుకోవడం కుదరట్లేదు. ఈ విషయాన్ని పట్టుకుని ఒక్కొక్కరిని పట్టించుకుని కూర్చోవాలంటే అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చారణ దోషాలు చాలా ఉంటాయి. ఎన్నో పొడుగునా చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రాదు. వస్తే వెంటనే వస్తుంది. అందుకని ఏదైనా ఒక పదార్థం అవతల వాడికి ఇస్తుంటే పుచ్చుకునేవాడు ఎట్లుండాలంటే ఇచ్చేవాడు ఎట్లా ఇస్తున్నాడో తాను సమన్వయమై తీసుకునేటట్టుగా ఉండాలి. లోకంలో ఈ స్థూలంగా చెప్తే అర్థమవుతుంది, చెప్పిన అర్థమవుతుంది, కానీ సూక్ష్మంగా, మానసికంగా, బుద్ధిపరంగా, తెలివిపరంగా అంటే తెలియాలి. ముందు ఏం తెలియాలి? ఉనికి తెలియాలి, ఉనికి స్మృతి తెలియాలి. స్మృతి ఎట్లా స్ఫురణలోకి వస్తుందో తెలియాలి. దాన్ని భద్రంగా తెచ్చిపెట్టుకోవటం అంటే ఎట్లా ఉంటుందో తెలియాలి. తెలిసి చేయాలి. తెలిసి బుద్ధిలోకి ఉనికిని తీసుకోవాలి. తీసుకొని ఉనికిని బుద్ధి ఏం చేయాలి? మనసుకి ఇస్తే మనసు ఎరుకలు పెట్టుకుంటుంది. మన జ్ఞానం ఎరుకలు పెట్టుకుని అప్పుడు ప్రవర్తిస్తుంది. ఏ అంశము తప్పింది కాదు, తప్పేది కాదు, తప్పించుకోగలిగింది కూడా కాదు. మనం అటువంటి కట్టుబాటులో ఉన్నాం. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటాం, మన ఉనికి పాటని బాగా వినండి. ఎంత బాగా వింటారంటే బుద్ధికి సేద్యం. అందుకని బుద్ధికి సేద్యం ఉంటాం. బుద్ధికి సేద్యంగా తీసుకుంటే కానీ కాదు. పవిత్రమైన గ్రంథాన్ని తీసుకున్నా అన్నటువంటి పవిత్ర గ్రహింపు, సెన్స్ అంటారు, అది పెట్టుకుని మీరు వినాలి. పెట్టుకున్నప్పుడు మీకు ఎంత ప్రజ్ఞ వస్తుందో అప్పుడు చూడండి. ఒకసారి సవరించిన తర్వాత అది మళ్ళీ దాటిపోయి మళ్ళీ అప్పుడే వెంటనే చెప్పినా మళ్ళీ తప్పు చెప్పారంటే వాడికి సెన్స్ లేదన్నమాట. అది ఎట్లా వస్తుంది? బళ్ళో పాఠాలు చదివి డిగ్రీలు సంపాదిస్తున్నాడు. డిగ్రీలు అంటే ఒకటి 40 మార్కులు వచ్చిన డిగ్రీ వస్తుంది, అది వేరే సంగతి. ఏమైనా ఆ పాఠాన్ని చెప్పినట్టు జ్ఞాపకం పెట్టుకుని చేస్తారు. లేకపోతే పుస్తకంలో రెఫరెన్స్ పెట్టుకుని చూస్తుంటారు. అది స్థూలమైనటువంటి పాఠం కనుక పుస్తకం మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ చేసుకోవచ్చు. అట్లా ఇది పుస్తకంలో చూసి చేసేది కాదు. పుస్తకంలో దీన్ని బాగా తత్వ సమన్వయాత్ అని 4వ బ్రహ్మసూత్రంలో చెప్తారు. సమన్వయం చేసుకోవాలి, తనకి ఎట్లా అన్వయం అవుతుందో చూసుకోవాలి. అట్లా చెప్తేనే మనకు అధ్యయనం కుదురుతుంది. రోకంటి పాట కాదు, యథాలాపం కాదు. ఆ తర్వాత ఇంకా దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఏదో ఒకానొక గ్రంథం కాదు, ఇది యూనివర్సల్గా పాశ్చాత్యులు కూడా ఈ గ్రంథాన్ని ఒప్పుకుంటున్నారు. దానిలో చాలా విశేషం ఉందని. ఉన్న విశేషం అంతా ఒకటే కర్మాచరణ మీద ఉంది. ఆ కర్మాచరణ మనం చెప్పుకున్నట్లుగా బయట పనిచేస్తున్నాం అన్నప్పుడు బయట పనిచేస్తున్నామా తన స్వరూపాన్ని తీసుకుంటున్నాడు. చెప్పినట్టు కూరగాయలు తిరుగుతున్నాను అని మొదలుపెట్టినవాడు కూరగాయలు తిరుగుతున్నవాడే అయిపోయినాడు, కానీ తానేమో తనను విడిచి కూరగాయలు తిరుగుతున్నవాడే అయినా అర్థమవుతుందా? కూరగాయలు తిరుగుతున్నవాడే అయినాడు, కానీ బుద్ధిని తెలిసినవాడు కానీ ఇంకోటి ఏం తెలిసినవాడికి ఏం కావటం లేదు. అక్కడ ఉన్నది చాలా గొప్ప విశేషం. మన పాటలో ఉంది, సునక రూపధారి అయి తాననుచూ విడలేను. నేను సునక రూపధారిని అని. గర్భమును దాటిను సునకమాయే తనను విడిచి. భగవద్గీత చేపట్టుకుని చదువుతున్నప్పటికీ కూడా ఏమైనాడు? భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాను అనుకుంటున్నవాడు మొదలుపెట్టినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన ప్రవృత్తినే ప్రవర్తింపజేస్తున్నాడు, కానీ భగవద్గీతను పట్టుకున్నాను అనేటటువంటి ఆ పవిత్రత తనకు అబ్బటం లేదు. ఇది చాలా చాలా విశేషం. ఇది కాకుండా ముందుకు పోలేం. దీనికి సందర్భం వచ్చింది కనుక ఇటువంటి మాటలు కొన్ని చెప్పుకుంటే మాటికి మీ దగ్గర కాకుండా తర్వాత వినేవాళ్ళు చాలామంది ఉంటారు, బయట వినేవాళ్ళు పఠనం చేసుకుంటారు. దానికి మనం ఒక చిన్న ఉదంతం చెప్పుకునేవాళ్ళం. ఒక ఆయన చెప్పాట, రైల్ ఇంజన్కి నువ్వే డ్రైవర్ అని చెప్పాడు. చెప్పి ఇంజిన్ కెపాసిటీ చెప్పాడు. దానికి ఇంత హార్స్ పవర్ ఉంటుందన్నారు. అది ఇట్లా అవుతుంది, దాని ట్రాక్షన్ ఇట్లా అన్నారు.
అంతా చూపించారు. ఆ తర్వాత దానికి ఇన్ని క్యాబిన్లు ఉంటాయన్నారు, ఒక్కొక్క క్యాబిన్లో మరి ఇన్ని సీట్లు ఉంటాయన్నారు, దీన్ని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇన్ని ఏసీ క్లాస్, ఎన్ని ఉంటాయి అని చాలా చెప్పి ఎక్కడెక్కడ ఆగాలి అన్నీ చెప్పారు. చెప్పి ఇప్పుడు ఇంజిన్ డ్రైవర్ వయసు ఎంత అడిగారు. అంటే ఇంత చెప్పిన తర్వాత ఇంజిన్ డ్రైవర్ వయసు అంటే దీనికి ఇంజిన్ డ్రైవర్ వయసు ఏం సంబంధం అనుకుంటాడు వాడు. మరి చెప్పండి, ఎటు చెప్పాలి? ఇంజిన్ డ్రైవర్ వయసు ఎంత అంటే అది మొదటి మాట దాటేశాడు. మొదటి మాట దాటేయటానికి ఇదంతా ముందు చెప్పాడు. నువ్వే ఇంజిన్ డ్రైవర్ అనుకో అన్నాడు. అంటే ఇప్పుడు డ్రైవర్ వయసు ఎంత ఉంటుంది, తన వయసు చెప్పాలి. దానికి ఇంత చెప్పేసి నువ్వు ఇంజిన్ డ్రైవర్ అంటే, మనం చేపట్టినటువంటి పవిత్రమైన గ్రంథాన్ని అది తీసుకొని చివరికి ఎంతో తిరిగి వచ్చిన తర్వాత చివరికి అక్కడే వెళ్ళిపోయినాం. కానీ మనం తన ఏ సంకల్పంతో ఈ రోజున మనం వచ్చామనుకుంటున్నాము, ఏ సంకల్పంతో చేద్దాం అనుకుంటున్నాము, ఇది సంకల్పమైనా అసలు ముందు సంకల్పం అంటే కృపు సామర్థ్యం, చెదిరిపోయినటువంటి సామర్థ్యాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునా, అది అటు చేస్తున్నారా మీరు, అవునా కాదా అని మాటి చూసుకోవటమే. ఇది ఎక్కడ మొదలు పెట్టాలంటే ఒక పవిత్రమైన గ్రంథాన్యంతో మొదలు పెడితే ఆ తర్వాత ఇది ఎంత దాకా వ్యాపించాలంటే మనం చేసే ప్రతి చిన్న చేష్టలో కూడా నేను కుదురుగా ఉన్నానా లేదా కావాలి. అంత వ్యాప్తిగా చూపిస్తున్నది భగవద్గీత మనకు. అక్కడ చెప్పేటువంటి అహంశబ్ద వాచ్యం చాలా విశాలమైనది. ఎంత విశాలమైందంటే ఆ విశాలత్వానికి ఈ భౌతికంగా మనకు కనిపించేటటువంటి ఈ విశ్వం అంతా ఏదనుకుంటున్నాం, ఆ విశ్వము అంత విశాలం కాదట. ఎందుకు విశాలం కాదు తెలిసిన, దానిలో మనకి ఎట్లాగైతే ఈ భౌతిక దేహంలో జీవుడు ఉన్నాడు అనుకుంటున్నామో, జీవించేవాడు ఉన్నాడు అనుకుంటున్నామో, అట్లాగూ ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉనికి అనే అంశం ఉంది. ఉన్నది అన్నీ దానికే తీసుకుంటాం. ఉనికి ఆధారంగానే నువ్వు ఏదైనా చేయగలవు. కానీ ఉండనివాడు ఏం చేస్తాడు, లేనివాడు ఏం చేస్తాడు, చచ్చిపోయినవాడు ఏం చేస్తాడు? చచ్చిపోయినవాడు మనం, ఉనికిని గుర్తించినవాడు, చనిపోయినవాడు, లేనివాడు వాడు ఏం చేస్తాడు? శవం ఏం చేయలేదో అట్లాగే మనం ఏం చేయలేము. అంత స్పష్టంగా ఈ స్పష్టతలో ఏమాత్రమైనటువంటి కొంచెమైనటువంటి ఇది వికల్పం వచ్చిందనుకోండి, పోగొట్టుకున్నాం అనమాట, మనకు దొరకదు. అది పెట్టుకోండి, మీలో ఉన్నటువంటి ఎన్ని దోషాలు ఉన్నాయో మీకే ఆశ్చర్యకరంగా అన్నీ పోతాయి. దానికి ఎన్నెన్ని కోణాల్లో చెప్పాలో అన్ని కోణాల్లో సత్సవరణకు భగవద్గీత మనకు ఉన్నది. సరే, ఇటువంటి ఉపోద్ఘాతంతో మీరందరూ ఎట్లా ఉండాలి? ఉద్యుక్తులై ఉండాలి, ఉత్యుక్తులై ఉండాలి. అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక, ఎప్పుడూ ప్రవర్తనగా ఉండి ఆ ప్రవర్తనని తానే పొందేటట్టుగా ఉండి అది తనకు ఎరుకలో పెట్టుకునేటటువంటి దాంతో కూడి ఉంటే ఉద్యుక్తులై ఉంటే అంటే గెట్ కమెన్సింగ్ కాదు. ఉద్యుక్తులై ఉంటే అప్పుడు మీకు అందుతుంది. ఈ ఉపోద్ఘాతంతో పరమ పూజలైనటువంటి గురుదేవులు మఠంలో 7వ అధ్యాయంతో భగవద్గీత అధ్యయనం నేర్పించేవాడు, మొదలుపెట్టేవాడు. 7వ అధ్యాయం ఒకటి, దానిలో కూడా మొట్టమొదటి పదమే మయి ఆసక్త మనాహ అన్నాడు. అది అయితే ఆ తర్వాత ఏదన్నా నేను యందు ఆసక్తి ఉందా అని ఉంటుంది కనుక, దాంతో మొదలవుతుంది కనుక గురుదేవులు దాన్ని ఆ అధ్యాయాన్ని మొదలుపెట్టేవాడు. మనం కూడా వారి సంప్రదాయాన్ని గౌరవించి ఆ అధ్యాయంతోనే మొదలు పెడదాం. అయితే ముందుగా ఎవరికైనా ఏదైనా అధ్యాయం పరిచయమై ఉందంటే ఆ అధ్యాయంతో, అంటే ఒకప్పుడు చదివేసి ఉంటే దానిలో తప్పులు ఎట్లా వస్తాయో అది ఒకసారి మనం చూసుకోవాలి. ఉచ్చారణ భేదంలో చేసేటప్పుడు మన దానిలో వర్ణోద్భవ స్థానములు అని వర్ణమాల అని ఒక వీడియో వచ్చింది, మాతావారిది వచ్చింది. ప్రతి అక్షరాన్ని ఎట్ట పలకాలని అది దగ్గర పెట్టుకొని ఒకసారి విని చెప్పాలి. అవునా?
ఏది మీరు చెప్పండి. అ ఆ ఆ అన్నది మళ్ళా అవుతుంది. ఏ ఏ ఓ ఓ రు రో లో లో ఏ ఏ తెలుగులోనే ఏ ఏ, సంస్కృతంలో ఒట్టి ఏనే. ఐ ఓ ఓ ఔ అం అహ. ఉచ్చారణ ఇట్లాగే ఉండాలి. ఏ అక్షరం ఎక్కడున్నా సరే అట్లాగే ఉండాలి. తర్వాత క ఖ గ ఘ ङ ङ ङ ఎన్జిఏ, ఇంగ్లీష్లో ఎన్జిఏ ङ. చ సంస్కృతంలో ఛ జ ఛ ఇయ యా 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 అక్షరాన్ని ముక్కుతో పలకాలి. ఇయ ట ఠ డ ఢ ణ న న త థ ద థ. సగం సగం పలకద్దు. త థ అంటే త థ, అది కూడా తాళగా పలికితే త థ ద థ న. నా వేరు నా వేరు. ప ఫ బ ఫ మ య ర ల వ ష. చదువు ష ష అంటున్నారు. ష ష ష. ఈ అక్షరం ఇతరులు పరిగణించాలంటే కొన్ని జన్మలు అవుతుంది. ష ష షా కాదు ష ష ష. ష మళ్ళీ ష ష షా వస్తుంది. ష ష షా షా సరే ఎవరికి పలకాలి. షా షాకు షాకి మధ్యలో కలిపి రెండింటికి కలిపి ఒకటే ఒకటే అక్షరం చేసి గుస్వం అనద్దు. గుస్వం అంటే తెలుసా మీకు? సంస్కృతంలో గుర్రాన్ని అశ్వం అంటారు, తెలుగులో గుర్రం అంటాడు. ఆ రెండు కలిపి గుస్వం అంటే పలకద్దు. మళ్ళీ స ష షా వస్తుంది. ష ష హ అంతే. మన తెలుగులో లా లా క్ష అవి ఉంటాయి. క్ష ఉంది దీనిలో. క్ష కకారంతోనే వస్తుంది. లా లేదు, తెలుగులోనే లా ఉంటుంది. సా స జా అవి తెలుగు అక్షరాలు, సంస్కృతం రావు. సంస్కృత అక్షరం తెలుగు రాదు, తెలుగు అక్షరం సంస్కృతం రావు. గుర్తుపెట్టుకొని ఇప్పుడు దీనిని ఒక శ్లోకం చెప్తే మీరు చెప్పండి, ఒక్కొక్కరి చేత చెప్పిస్తారు. మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. దీనిలో చెప్పడం అయితే చెప్పుకుంటాం, కానీ చాలా మట్లు పొరపాటు చేస్తారు. ప్రతి పదము మొదటి అక్షరము పైకి పలుకుతుంది. పలికి ఆ పదం అయ్యేటప్పటికీ చివరి పదం చివరి అక్షరం తక్కువ పలుకుతుంది. దీనికి సూత్రం ఏమిటంటే గొప్ప సూత్రం. శబ్దము ఉత్పన్నమయ్యి అయినప్పుడు వస్తుంది, ముందు పెద్దగా వినిపించినట్టు, తర్వాత అది డాంపింగ్ ఆసిలేషన్స్ అని సైంటిఫిక్గా చెప్తుంటారు. ప్రతి ఫ్రీక్వెన్సీ కూడా డాంపింగ్ ఆసిలేషన్ అంటే చివరికి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. ఉన్నది నిశ్శబ్దమే,
శబ్దము పుట్టి నిశ్శబ్దంలోకి లీనమైపోతుంది. అది ఎప్పుడు వస్తుంది? మొదటి అక్షరం పైకి పలికితే నిశ్శబ్దంలోకి లీనమవుతుంది. దీన్ని అవరోహణ అంటారు. ఆరోహణ అంటే శబ్దం కింద నుంచి పైకి ఎక్కడం. కింద నుంచి పైకి ఎక్కడం అనేటటువంటి సృష్టిలో లేదు. అది మనం ఏదో ప్రయోగంలో మన ఇష్టం వచ్చినప్పుడు చెప్పుడు రేయ్ అన్నాం అనుకోండి, అప్పుడు పైకి ఎక్కేసి అక్కడ వదిలేసాం. అక్కడ వదిలేసినా అది నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవాలి. అట్లా అది కాదు పద్ధతి. ఎట్లాగో పైనుంచి కింది. ఇప్పుడు దీనికి ఒకటే నిదర్శనం. ఎవరు నిదర్శనం అంటే మీరు మాట్లాడేటప్పుడు ప్రతి పదము స్పష్టంగా పలుకుతారు, దాంట్లో ఏమీ సందేహం లేదు. మొదటి అక్షరం పైకి పలికి తర్వాత అక్షరం కిందికి వచ్చేటట్టుగా ప్రతిదానికి చక్కగా పలుకుతారు. అట్లా పలికినప్పటికీ కూడా భగవద్గీత అధ్యయనం చేయమంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు చదువుతారు. అట్లా చేయకండి. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక్కొక్క పదం చూడు. మై ఆసక్త, మై మా పైకి పలుకుతుంది. మై ఆసక్త, ఆ పైకి పలుకుతుంది సక్త, ఆసక్త ఆసక్త. మన, మా పైకి పలుకుతుంది నా, మన. పార్థ, పా పైకి పలికింది థ. యోగం, యో పైకి పలికింది గం. యుంజన్, యుంజు, యు పైకి పలికింది. మదాశ్రయ, మా పైకి పలికింది. అసంశయం, ఆ పైకి పలికింది. అసంశయం. సమగ్రం మాం, సా పైకి పలికింది. సమగ్రం మాం, సమగ్రం పదం మాం. సమగ్రం మాం. యథా, ఎట్లా. యథా జ్ఞాస్యసి తత్ శృణు. జ్ఞాస్యసి, జ్ఞా పైకి, తత్ తా పైకి, తత్ శృణు. ప్రతి పదం మొదటి అక్షరం పలికింది. దీన్ని తెలుగులో అట్లాగే చెప్పుకుంటూ పోతుంటే నాయందు ఆసక్తి కొన్న. నాయందు మొదటి, నాయందు ఆసక్తి కొన్న మనస్సు గలవాడవై. మా పైకి పలికింది మనస్సు గలవాడవై. అర్జున, పార్థ అంటే అర్జున, ఆ పైకి పలికింది. యోగమును సాధన చేస్తూ, యుంజన్ అంటే సాధన చేస్తూ, యోగమును యో పైకి సాధన చేస్తూ, మదాశ్రయ నన్ను ఆశ్రయించిన వాడవై. అసంశయం, సంశయం లేకుండా. ఇప్పుడు అసంశయంలో సంస్కృతి చెప్పినప్పుడు అసంశయం ఆ పైకి పలికింది, సాతకు పలికింది. ఇప్పుడు మన తెలుగు చెప్పినప్పుడు సంశయం లేకుండా అని చెప్పుకుంటున్నాం కనుక మన పదానికి ఇప్పుడు మొదటి అక్షరం సంశయం లేకుండా. సమగ్రం మా, పూర్ణమైనటువంటి నన్ను. పూర్ణమైనటువంటి, పూ పై ముందు పలికింది. మా అక్కడ ఒక అక్షరం, అది సున్నా వచ్చినా ఒకటే అక్షరం. తెలుగులో నన్ను, నేనును. నా పైకి పలికింది నన్ను. యథా జ్ఞాస్యసి, ఎట్లా తెలుసుకుంటావో. ఎట్లా, ఏ పైకి తెలుసుకుంటావో, తే పైకి. తత్ దానిని, దా పైకింది. విను, వీ పైకి కింది. మీరు అంతకంటే వేరే పలకలేరు. బై డిఫాల్ట్ అంటారు. మీ రచన ప్రకారంగా మనిషి ఎట్లా డిజైన్ చేపట్టాడో అట్లా. కుక్క అరిచినప్పటికీ ఔ ఔ ఔ ఔ ఔ ఔ అంటుంది, అంతేగాని ఔ ఔ ఔ అన్నది. అది ఎప్పుడూ అరుస్తుంది, ఓ అరుస్తుంది. అది ప్రాణులందరూ కూడా ఆ విషయంలో ఒకటే రచన, ఒకటి దాన్నే అధిష్టానం ఉంటారు, స్థిరమైన ధారణగా ఉంటుంది, దాన్ని అనుసరించుకుంటూ పోతారు. కనుక ముందు అదొకటి. ఆ తర్వాత పదములకు రిలేటివ్గా అంటే సాపేక్షికంగా తేడా వస్తుంది. ఇప్పుడు మై ఆసక్త మన పార్థ అన్నప్పుడు నాయందు ఆసక్తి కొన్న మనస్సు గలవాడవై. నాయందు అనేది ఒక ధ్వని లెవెల్లో పలికింది. నాయందు ఆసక్తి కొన్న, ఆసక్తి కొన్న, కొని ఉన్న. ఆసక్తి మనాహ, మనస్సు గలవాడవై. నాయందు దాని ఆ పదంలోనే మయి శబ్దంలో మొదటి అక్షరం పైకి పలికింది. ఆసక్తి మనాహలో ఆ పైకి పలికింది. తర్వాత చెప్పేటప్పుడు నాయందు మయి పదమే పైకి పలికింది, ఆసక్తి అనేది తక్కువ పలికింది. మనాహ, మనసు గలవాడవై. అట్లా వస్తుంది. ఆ తేడా ఎప్పుడు తెలుస్తుందంటే
మీరు మాట్లాడేటప్పుడు చూసుకోండి ఒకసారి. మీరు మాట్లాడేది రికార్డ్ చేసి చూసుకోండి, మీకు తెలుస్తుంది. అది భావాన్ని వ్యక్తం చేయడానికి ఎట్లా ఉంటుంది. ఇది భావంతో సంబంధించి పదములకు ధ్వని తేడా వస్తుంది. పదములకు ధ్వని తేడా వచ్చి రావటం ఏదైనా సరే, ఎటైనా సరే ఆయా పదములకు ఆయా ధ్వని స్థానంలో కూడా మొదటి అక్షరం పైకి పలుకుతుంది. అర్థమైంది. తర్వాత అధ్యయనం చేసేటప్పుడు పొట్టలోంచి ధ్వని రావాలి. మాట్లాడేటప్పుడు అందరూ కూడా అట్లాగే మాట్లాడితే పొట్టలోంచి శక్తి పోతుంది. పైపైన మున్నాలికి మాటలు మాట్లాడరు. మున్నాలిక అంటే అది తెలుస్తుంది మీకు. మున్నాలిక అంటే నాలిక, పైపై నాలికతో, ముందు నాలిక. మున్నాలిక అంటే ముందు నాలిక. ముందు నాలికతో పైపైన చప్పరించినట్టు మాట్లాడటం కాదు. ధ్వని రావాలంటే ధ్వనికి స్థానం ఎప్పుడు కూడా లోపల పొట్టలోంచి వస్తుంది. ఆ పొట్టలోంచి వచ్చి గొంతులోంచి వస్తే చక్కగా పలుకుతుంది. అట్లా పడకుండా పొట్టలోంచి రాకుండా పలిగితే ఎట్లా ఉంటుందంటే మయ్య ఆసక్తి మన పార్థ, మయ్య ఆసక్తి. ఏం చెప్పండి? మయ్య ఆసక్తి. పొట్టలోంచి చెప్పండి. పొట్టలోంచి కాకుండా మయ్య ఆసక్తి. క్లారిటీ ఉండదు. అంటే భావాల్లో ఒక్కొక్క పదమునకు ఏ భావాన్ని మనం వ్యక్తం చేస్తున్నామో అది రాదు. అర్థమవుతుంది. ఇది ఆ తర్వాత గుర్తించుకుంటూ తర్వాత అక్కడ భావం అట్లా చెప్పడానికి ఆ ధ్వని భేదంతో చెప్పుకోవడానికి కావాలంటే ముందు అర్థం చేసుకోవాలి. అధ్యయనం చేసేవాళ్ళు మరి దాదాపు 57 సంవత్సరాలు, 55 అనుకుంటుకొని 55 సంవత్సరాలు వెనక, 56 సంవత్సరాలు వెనక ఈ మఠంలో ప్రవేశించిన వెంటనే మాకేమర్థమైందంటే గురుదేవులు చెప్పేటువంటి బోధ అర్థయుక్తంగా ఉంటుంది. అర్థం చేసుకుని తెలుసుకోవాల్సిందే కానీ ఊరిని కంఠస్థం చేసేది కాదు. చిన్నప్పుడు మల్టిపుల్స్ అంటారు, ఎక్కాలు ఏం చేస్తారు? అర్థమైనా కాకపోయినా పట్టి పెట్టేవాడు, పట్టి పెట్టేసి చెప్పాలి. అది ఎప్పుడు మనకు వస్తుంది? లెక్కలు చేసేటప్పుడు, గుణకారం చేసేటప్పుడు మనకు వస్తుంది. అట్లా అప్పుడు తెలిసేది. అటువంటి పసిపిల్లం కాదు మనం. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటానికి మన టీకా తాత్పర్యంతో కూడుకున్నటువంటి శ్లోక పుస్తకం ఉంటుంది. దానిలో ప్రతి పదమునకు అర్థం ఉంది. అసలు ముందు పదమును గుర్తించాలి. పదమును గుర్తించాలంటే ఆ పుస్తకంలో ముందు శ్లోకం ఉంది. శ్లోకం తర్వాత పద విభాగం ఉంది. ఒక్కొక్క పదం విడదీసి ఉంది. విడదీసిన తర్వాత దాన్ని మనం తప్పులు లేకుండా చదవాలి. దానికి ఏమంటాం? రామునితో కపివరుండిట్లనియే అని చదవద్దని చెప్తున్నాం. అంటే ఏమిటి? రామునితో కపివరుండిట్లనియే చెప్తానికి తోక కలిగితే అదో పదం బాగుంది, కానీ రామునితో కపివరుండిట్లనియే ఇటువంటిది అడవుల్లో కూడా ఒకటి ఉంటుంది. తల విధి వశం అని. తల విధి తలరాతకి వశమైనాడని అది వాడు చెప్పడము. తలవి దివసం అంటాడు. తలవి అంటే ఇంటి ఆవిడ, దివసం అంటే తద్దినం అని, ఇంటి ఆవిడ తద్దినం అని. అట్లా ప్రతి మనం తెలుగు వాళ్ళమే కాదు, ఏ భాష అయినా వాళ్ళు అట్లా చదువుతారు. అన్నమాట ఆ తేడా వస్తుంది. అంటే పదమును ఇష్టం వచ్చినట్టు చదవటం. దీన్ని ఇంగ్లీష్లో ర్యాన్సాకింగ్ అంటారు. ర్యాన్సాకింగ్ అంటే పీకి అవతల పారేసింది. అది ఈ మాట వచ్చే వారం స్టేజ్ మీద సన్యాసులు ఎట్లా చదువుతారో మీకు రికార్డు మన దగ్గర ఉంది, అది వినిపిస్తాం. మీకు ఇష్టం వచ్చినట్టు చదువుతారు వాళ్ళు. అట్లా చదవకూడదు. సరే, అందుకని ఏం చెప్పాలి? అధ్యయనం చేసేటప్పుడు ముందు తాత్పర్యం, దానిలో ప్రతి పదార్థంలో గుర్తులు ఎట్లా పెట్టారో ఆ గుర్తులకు అర్థం కూడా పుస్తకంలో ఉంది. అధ్యయనం చేయటం ఎట్లాగో అని 22 పేజీల పుస్తకం ఉంది ఇప్పుడు దానిలో. అంత అవగాహన చేసుకోవాలి. దాన్ని చేసుకుంటే కానీ మీ వల్ల కాదు. ఒకసారి ఏమిటి ఆ వ్యాసాన్ని చదవటం మంచిది. ఒకసారి దృష్టి పెట్టి చదవాలి. మీరు మన మామూలు భాషలో దృష్టి పెట్టి చదవాలి. ఒకసారి చదివి ఏర్పాటు చేసుకొని అప్పుడు శ్లోకాలు చదవటాన్ని మొదలుపెట్టాలి. అవునా? ఆ గుర్తులతో తర్వాత ఏముందంటే దాన్ని దండాన్వయ క్రమం అంటారు. అంటే ప్రోస్ ఆర్డర్లో వచ్చింది. ఇప్పుడు మయి ఆసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అంటే పార్థ మయి ఆసక్త మనాహ మొదటిది. నా యందు ఆసక్తి కొట్టిన వాడవై మదాశ్రయ యోగం యుంజన్, నన్ను ఆశ్రయించిన వాడవై యోగం యుంజన్ సాధన చేస్తూ
సమగ్రం మాం అంటే పూర్ణమైనటువంటి నేనును యథా జ్ఞాస్యసి, అసంశయం యథా జ్ఞాసి, సంశయం లేకుండా ఎట్లా తెలుసుకుంటావో తచ్చును దాని విను. అప్పటికి ఈ శ్లోకంలో ఎంత విశేషం ఉందంటే భగవద్గీత అంతా ఏం చెప్తోందో ఒక వాక్యంలో ఉంది. దానికి ముందు మయి ఆసక్త మనాహ, నీకు మనస్సు ఉంది. మనస్సు అనేది ఒక అప్లికేషన్, ప్రయోగం చేయడానికి ఉన్నటువంటి ఇంద్రియం, అక్కడ స్థానం అది. ఆ స్థానంలో నా యందు ఆసక్తి అనే పదం ఎంతగా ఉంటుందంటే, చెల్లెల్ని ప్రేమించినప్పుడు, చెల్లెలకి ఏదైనా చేయాలన్నప్పుడు చేసినప్పుడు ఎంత ఇంగ్లీష్లో ఉంటారు, ఇట్ టచెస్ మై హార్ట్ అంటారు. ఇట్ టచెస్ మై హార్ట్, నా భావాన్ని తాకుతుంది, నన్ను కదిలించేసింది అన్నటువంటి మాటలు ఎట్లా అంటాము. అట్లాగే ఒక ప్రియురాలతో అది కూడా కదిలించినట్టుగా ఉంటుంది, ఇట్లా అంటుంటారు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అట్లాగే పవిత్రమైన గ్రంథాన్ని తీసుకుంటున్నప్పుడు, శ్లోకం తీసుకుంటున్నప్పుడు ఎట్లుండాలి, ఒళ్ళు పులకరించాలి. అంత పవిత్రమైన గ్రంథాన్ని నేను తీసుకుంటున్నా, ఎంత పుణ్యాత్ముడను నేను, నా సంస్కారానికి జయజయలు, నా సంస్కారానికి నమస్కారం అని ఎంత గొప్ప పవిత్రమైన భావన ఉంటుందో, ఎంత స్పష్టమైన పవిత్ర భావన ఉంటుందో అంత స్పష్టంగా అది మీదే అవుతుంది. గ్రంథము తన స్వరూపం చెప్తోంది, తన స్వరూపాన్ని భగవాన్ స్వరూపంగా చెప్తుంది. శ్రీ భగవాను సమర్థమైనటువంటి స్వరూపంగా చెప్తుంది. ఎందుకంటే మనకేం కావాలి, పోయినప్పుడు తీసిపోయేది నేనంటే ఎవరో తీసుకుపోయినట్టు. అది మనం దేహంతో సహా మిగతావన్నీ దేహంతో సంబంధించినవి. దేహాన్ని కూడా ఇక్కడ వదిలిపెట్టిపోతాడు అంటే దాంతో సంబంధించినవి అన్నీ వదిలిపెట్టేసిపోతాడు. దాంతోపాటుగా బుద్ధిని ఎట్లా అభ్యాసం చేస్తున్నాడో బుద్ధిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. బుద్ధి అంటే ఉనికిని తెచ్చిపెట్టుకోవడం, మాటికి ఉనికిని తెచ్చిపెట్టుకో. ఎట్లా తెచ్చిపెట్టుకుంటో, ప్రవర్తన తెచ్చిపెట్టుకో, అది నాది అని తెచ్చిపెట్టుకో, ప్రాప్తిగా దాన్ని నేను ఎరుకతో పెట్టుకున్నాను తెచ్చిపెట్టుకో. అంత స్పష్టమైనటువంటి భావన మనకు లేకపోతే, గ్రహింపు లేకపోతే, సెన్స్ లేకపోతే మన భగవద్గీత చదివింది కూడా సరిగా లేదన్నమాట. అధ్యయనం కాదు, అది అయనం. అయనం అంటే స్థానం, అది అంటే ధారణ స్థానం. భగవద్గీతను అధ్యయనం చేస్తున్నామంటే భగవద్గీతను ధారణ స్థానంగా చేసుకుంటున్నాం, తనకు ధారణ స్థానంగా తీసుకుంటున్నాం, ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఒక క్లాస్ రూమ్లో గదిలో కూర్చుని అధ్యయనం చేస్తున్నాము, అట్లాగే ఆ భావంలో ఉండి చేయాలి. భౌతికంగా ఇది ఎట్లా ఉంటుందో బుద్ధిని ఆ భావంలో పెట్టాం. కనుక ఇప్పుడు ఏది ఒక్కొక్కళ్ళు చెప్పు. పోయింది. ముందు ఇక్కడ పైనుంచి వస్తుంది, పొట్ట నుంచి వస్తుందో చూసుకో. ఇప్పుడు చెప్పు, పొట్ట నుంచి గుర్తించుకుంటూ చెయ్యి. మయి ఆసక్తి, మదాశ్రయ. చూడు భావం, మయి ఆసక్తి, నాయందు ఆసక్తి ఉన్నవాడివై నన్ను ఆశ్రయించాలి, నాయందు ఆసక్తి ఉన్నవాడివై నన్ను ఆశ్రయించాలి. అప్పుడు ఏమవుతుంది, నాయందు ఆసక్తి అన్న నేను పదం యొక్క ఏ విలువ ఇచ్చావో అదే ధ్వనిలో నాయందు అన్నప్పుడు అంటావు. అప్పుడు ఆ భావాన్ని స్పష్టంగా తీసుకుంటున్నావు. ఎప్పుడైతే మళ్ళీ మదాశ్రయ చెప్తున్న పదం తగ్గించావు అనుకో, అప్పుడు ఆ విలువ ఇవ్వలేదన్నమాట. మదాశ్రయ, నన్ను ఆశ్రయించి, నన్ను ఆశ్రయించి కాదు. ఇక్కడ వాక్యము రెండు పదములు, మత్ ఆశ్రయ. ఇవి కూడా మనం ప్రతి అధ్యయనంలో చూడవలసింది. మత్ ఒక పదం ఉంది, ఆశ్రయ పదం ఉంది. ఈ రెండింటిలో దేనికి ప్రాముఖ్యత ఉంది? ఆశ్రయించడానికి ప్రాముఖ్యత ఉందా, మత్ పదానికి ఆశ్రయం ఉంది అంటే, మత్పదం ఏమిటో తెలిస్తే ఆశ్రయించడం అనేది తనంతట తానే వస్తుంది. ఆశ్రయించడం అనేది దానికి ముందు తీసుకుంటే ఆశ్రయించడం మరి మూడు పిల్లల్ని మొగుడిని కొడుకుల్ని అందరినీ ఆశ్రయిస్తున్నాం, మన లోకాన్ని ఆశ్రయిస్తున్నాం. అది మనకు గతంలో బాగా అభ్యాసం అయింది, అది కాదు మనకు కావాలి. మద ఆశ్రయ అట్లా. ఇప్పుడు తేడా అర్థమైందా నీకు? ఇప్పుడు
ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పినప్పుడు ఏదమ్మా పై పై చెప్పు ఒకసారి, పొట్ల నుంచి కాకుండా చెప్పు. మయాసక్తం ఆ, చెప్పు యోగం చెప్పు మళ్ళీ మరి చెప్పు. మయాసక్తమన పార్థ చూసారా, మయ్య ఆసక్తి మన పార్థాన్ని వచ్చేసింది, తొందరపడేట్టుంది. ఇప్పుడు పొట్టలో చెప్పు మయి ఆసక్తమన పార్థ అన్నావా. పార్థ, ఆ పార్థ అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ సంబోధన, దాన్ని ఆపే పుస్తకం. ఎప్పుడైతే ఇక్కడి నుంచి వస్తున్నామో ఎంత ఒక్కొక్క పదం మనకి ఎంతంత బరువు ఇచ్చి ఎట్లా మధ్యలో రెండరింగ్ అంటారు, ఎట్లా మనం ఇచ్చేస్తామో అట్లా ఆరేషన్ ఎట్లా ఉంటుందో అట్లా చక్కగా వస్తుంది, ఆపి వస్తుంది. తొందరపడితే ఏమవుతుందంటే పై పేరు అది మనం తొందరపడుతూనే ఉంటాం. ఆ తొందర కూడా కాదు, ముందాలి మీద మాట్లాడుతున్నాం, పై పేరు మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి మాట్లాడినప్పుడు చక్కగా బోల్డ్ వాయిస్ వస్తుంది. బోల్డ్ వాయిస్లోనే స్పష్టంగా ఇందాక చెప్పినాడు అది బోల్డ్ వాయిస్ పొట్ల నుంచి వస్తుంది. అటు కాకుండా ఏ ఓ ఓ ఓ అటు పైకి తేలిపు. అది బోల్డ్ కోసం ప్రయత్నం చేయదు. ధ్వని ఎట్లా వస్తుందంటే ధ్వనికి సోర్స్ ఏది పొట్ట, ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి పలికి వస్తూ ఉంటే నెమ్మదిగా వచ్చేసి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఓకాల కాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది, ఈ ధ్వనితో పాటుగా ఇక్కడి నుంచి వచ్చే ధ్వనితో పాటుగా ఇది ధ్వని అని మనము బయట వచ్చి దాంతో పోల్చిన ధ్వని అన్నాం. భావం ఎక్కడి నుంచి వస్తుందంటే దేహానికి పొట్టకి బలం అంతా ఇక్కడ ఉంటుంది, శక్తిలో ఉంటుంది. పొట్టలో బలం లేకపోతే తోలిపోతుంటాడు మనిషి. అది ఎట్లా వస్తుందో అట్లా దాన్ని మనం ప్రకోపం చేస్తున్నాం, ఇట్లా ప్రేరణ చేస్తున్నాం అనమాట. మన బలమేమి ఆధ్యాత్మికం, అది సోర్స్. ఆ సెన్స్ని మనం ఎట్లా ప్రయోగం చేస్తున్నామో అట్లాగే లోపధ్వనిని కూడా ప్రయోగం చేయాలి. మయి ఆసక్తమన పార్థ తొందరపడదు. మయి ఆసక్తమన పార్థ, మయి ఆసక్తమన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ మదాశ్రయం అసంశయం షా వస్తుంది నీకు, అసంశయం 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 అట్లా రాని. అసంశయం సమగ్రం మా సమగ్రం సమగ్రం మా గుర్తు అక్కడ బాగా చూడండి. సమగ్రమైనటువంటి నన్ను, సమగ్రమైన నన్ను అన, సమగ్రమైన నన్ను. ఎందుకంటే నేనుకు సమగ్రం అనేది విశేషణం. ఇప్పుడు ఇవన్నీ వస్తాయి, విశేషణంతో కలిసి చెప్పాలి. విశేషణ దూరం చేసేస్తే పదం అర్థం పోతుంది. అసంశయం అసంశయం మళ్ళీ సమగ్రం అసంశయం మళ్ళీ నీకు వచ్చిందంటే నువ్వు పనికి రావు. పలకటం మళ్ళీ వచ్చేసిందంటే నువ్వు నేను నిలబెట్టుకోవాలి. నేను నిలబెట్టుకోలేదంటే నేను బాగుపడాలి అన్నటువంటి భావాన్ని నువ్వు నిలబెట్టుకోలేదన్నమాట, అంతే అర్థం. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. గొడ్డుకో దెబ్బ తీస్తే పరిగెత్తు, మనిషికో మాట చెప్తే, మనిషి ఒక మాట చెప్తే వాడు మారాలి. రాకపోతే అయిపోయింది. నువ్వు అన్ని అలవాటునే అభ్యాసం చేస్తున్నావు కానీ తీసుకుంటున్నావు కానీ చెప్పిన దాన్ని నువ్వు తీసుకోలేదు. చెప్పిన దాన్ని తీసుకోలేని వాడు తాను మారలేడు. ఇవన్నీ క్లియర్ కట్ టర్మ్స్, స్పష్టం. అందుకనే ఇతర ప్రవర్తితో ఏం లాభం లేదని ఇది బాగా తెలుసుకోవాలి. అసంశయం 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 సమగ్రం మా యథా జ్ఞాస్యసి తత్శ్రవం మై ఆసక్తమన పార్థ వచ్చేసాడు చూడు, తెలిసిపోతాడు. ఎంత తొందర, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పై నుంచి మాట్లాడుతున్నావు, పొట్ల నుంచి మాట్లాడు. చెప్పు. మై ఆసక్తమన పార్థ మై ఆసక్తమన మై ఆసక్తమన పార్థ యోగం కింజన్ మదాశ్రయ మదాశ్రయ. మదాశ్రయ నేను చెప్పాను, నువ్వు పట్టుకోలేదు అనమాట. మై ఆసక్తి, మై అంటే చెప్పావు, మళ్ళీ మద శబ్దం మై ఆసక్తి మదాశ్రయ. తెర తెలుస్తుందా? మై పదం పైకి పలికింది, మద తక్కువ పలికింది. అది ఎట్లా పలుకుతావు?
నా యందు ఆసక్తి కొనుక నన్ను ఆశ్రయించినారు. నా యందు ఆసక్తి కొనుడి నన్ను ఆశ్రయించి. అప్పుడు నీకు ఆ శ్లోకం అర్థం కాలేదన్నమాట. అసంశయం అసంశయం సముద్రం మాం యథా న్యాస. సమగ్రం మాం అంటే చెప్పింది అర్థమవుతుందా? సమగ్రం మాం, సమగ్రమైనటువంటి నన్ను. సమగ్రం అనేటువంటిది విశేషణం. మాం నేను విశేషణం. అది విశేషణం కలిపి చెప్పాలి. మంచి బాలుడు, మంచి బాలుడు, చెడ్డ మనిషి అంటావా? చెడు మనిషి. యథా న్యాస తక్షణ. ఎందుకు యథా జ్ఞాస్యసి. సరిగ్గా వరకు అక్షరం సరిగ్గా వరకండి. జ్ఞాసేసి జ్ఞాసేసి అంటే యథా న్యాస తక్షణ. ఇప్పుడు రెండో మాట చెప్పినప్పుడు అంటే మళ్ళీ నీదే పలికాను. జ్ఞాస్యసి యథా యథా జ్ఞాస్యసి యథా న్యాస జ్ఞాస్యసి న్యాస్యసి. జ్ఞాస్యసి శసి అంటే యథా జ్ఞాస్యసి యథా న్యాస్యసి తక్షణ. తచ్చును తక్షణ త్రావస్తున్నావు నువ్వు. ఈ త్రావితి దాన్ని పెడుతున్నావు. తక్షణ తచ్చును. తక్షణ. నీ అంతా నీకు అర్థమైందా లేదా? నువ్వు అట్ట అభ్యాసం చేస్తావో అభ్యాసం చెయ్యి. నిన్ను నువ్వు ఉద్యుక్తులు చేసుకుని రావాలి. అవినాశం చెప్పు. మయి ఆసక్త మన పార్థ యోగం. ఉండు తొందరమి. ఆసక్తి దగ్గర విరగొడతాం ఎందుకు? ఆసక్త మనాహ అంటే అర్థమైంది పదం. అట్లా నా యందు ఆసక్తి లేదు. నా యందు ఆసక్తి కొన్న మనస్సు గలవాడవై. ఆసక్త మనాహ, ఆసక్త మనాహ విరగొడితే మయి ఆసక్త మన మై ఆసక్త మనా. మయి ఆసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయం అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. మయి ఆసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయం మదాశ్రయ మదాశ్రయం మదాశ్రయ. మదాశ్రయం మా పైకి నువ్వు దామి లేపుతున్నావు. మా మదాశ్రయం మదాశ్రయ. మదాశ్రయ విసర్గ చివరి వర్షం ప్రకారం మదాశ్రయ చివరి విసర్గ మిగేస్తున్నావు. మదాశ్రయ మదా ఆ అది పైకి వస్తుంది. మదాశ్రయ 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 అంటున్నప్పుడు చివరికి విసర్గ వినిపించట్లే. మదాశ్రయ మదా దా లేపినప్పుడు ఆశ్రయ అనిపిస్తుంది. మదా దా కాదు. ముందర్శనం ఏమిటి? మా అది చెప్పినప్పుడు చివరికి మింగేస్తున్నావు. మదాశ్రయ. మదాశ్రయ ఆశ్రయ వినిపించాలి. విసర్గ మదాశ్రయ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి. యథా జ్ఞాస్యసి. యథా జ్ఞాస్యసి ఇది ఇందాక చెప్పిన మధ్యలో పలకద్దు. మత్ యథా జ్ఞాస్యసి. యథా జ్ఞాస్యసి యథా యథా జ్ఞాస్యసి యథా జ్ఞాస్యసి యథా జ్ఞాస్యసి యథా యథా చాలా చెప్తే అసలు కొడగాలి మధ్య సూర్యనాలు ఫ్రెండ్ కావాలి. చూడు నువ్వు పరిస్థితి ఎట్లా ఉందంటే
పైన అంగిలి పళ్ళుకి మధ్యలో గుంటలాగా ఉంటుంది, దాంతో అక్కడ తగ్గుతుంది ముందు. అట్లా కాకుండా పైన వెనకాల అంగిలికి తా 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 పెట్టి చూడు. తా 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 యథా యథా జ్ఞాస్యసి యథా యథా ఉండమా यथा ज्ञास्यसि యథా జ్ఞాసి यथा ज्ञास्यसि तच्छृणु ఉండు మరి ఇక్కడ చెప్తున్నారు ఎవరు. ఇప్పుడు చెప్పు కృష్ణుడు చెప్పమ్మా, ఏదమ్మా కృష్ణుడు చెప్పు చదువు. మై ఆసక్తమనాః పార్థ యోగం ఇంజన్ పదాశ్రయః అంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ రుణు. ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు. మై ఆసక్తమనః పార్థ ఉండు. మై ఆసక్తమనా, మై ఆసక్తమనః మై పైకి మై ఆసక్తమనా, నాయందు ఆసక్తి కొన. మై ఆసక్తమనః మై ఆసక్త పైకి పలుకుతోంది, మై పైకి పలకాలి. మై ఆసక్తమనః ఆసక్త పైకి పలుకుతున్నావు నువ్వు. మై ఆసక్త మై ఆసక్తమనః మై ఆసక్తమనః పార్థ 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 కాదు పార్థ, తావొత్తు. పార్థ 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 యోగం యుంజన్ మదాశ్రయః మదాశ్రయ కాదు, యోగం యుంజన్ మదాశ్రయ. యోగం యుంజన్ మదాశ్రయః మా తక్కువ పలుకుతున్నావు. మత్ మై ఆసక్త, మా ఎట పలికిందో మదాశ్రయ మదాశ్రయః మదాశ్రయ మదాశ్రయః మదాశ్రయ అంటు. మదాశ్రయ చూడు, చెప్తుంటే వినిపించుకోకుండా మీరు మాట చెప్పుకుంటూ పోతుంటే 50 మాట ఇప్పుడు చెప్తుంటాడు, మీరు 50 మాట తప్పు అని చెప్తుంటావు. ఇక్కడ పలుకుతుంటే విని తర్వాత చెప్పండి. మదాశ్రయ మదాశ్రయః మదాశ్రయః ముందు మై ఆసక్త మై ఆసక్త చెప్పు. మై ఆసక్తమనః ఇప్పుడు అట్లాగే మదాశ్రయ. మదాశ్రయః ఇప్పుడు ఇది మదాశ్రయ, మై ఆసక్త మదాశ్రయ. ఏమో తేడా చూడు. మై ఆసక్తమనః ఉండు. మై అంటే నా యందు, నన్ను ఆశ్రయించి. రెండు ఒకే భావాన్ని చెప్తున్నది కనుక ఒకే ధ్వనులు పలకాలి. మై ఆసక్త మదాశ్రయ చెప్పు. మదాశ్రయ మదాశ్రయః మదాశ్రయ. మదాశ్రయః నువ్వు దాక్పై లేపుతున్నావు, నువ్వు మా లేపాలి. మదాశ్రయ మదాశ్రయః మదాశ్రయ. మదాశ్రయః చూసా, అక్కడ ఉంది. మనం అధ్యయనం చేసుకోవటం చేత కాకపోవటం అంటే ఇట్లాగే ఉంటుంది. ముందు మా అక్షరం పైకి పలకాలి అంటే మొదటి అక్షరం పైకి పలకాలి చెప్పారు. 1,00,000 సార్లు చెప్పినప్పుడు కూడా మన దాకా వస్తే అది మనకు మన అవగాహనకి రాదు, మనం పలకలేం. ఆ దోషం మనకు ఉంటుంది వల్ల మనం సరిగా అధ్యయనం చేయలేం. మా పైకి పలకాలి. మదాశ్రయ మదాశ్రయ. మదాశ్రయః చూసా, నువ్వు దాని ఎప్పుడు మదాశ్రయ అని వేరవుతుంది. ఆ మా పైకి పలికితే మదాశ్రయ మత్ ఆశ్రయ. మత్ ఆశ్రయః కలిపి చెప్పు. మదాశ్రయ. మదాశ్రయః ఇప్పుడు నీకు చెప్పి మదాశ్రయ చెప్ప. రేపు మళ్ళీ అటు చెప్పగలిగితే అప్పుడు సంగతి. మళ్ళీ ఇంకో క్షణంలో మళ్ళీ చెప్పగలిగితే
అప్పుడు నీకు వంట పట్టినట్టు, లేకపోతే కాదనమాట. అది కావాలంటే మీలో ఎంత అక్కర ఉండాలో ఇందా చెప్పినటువంటి ఉపోద్ఘాతం అంతా మీకు ఉండాలి. అది లేకపోతే కష్టం. ఇది సంస్కృతం మాకు రావట్లేదు అనద్దు, తెలిసిపోతుంది. దానికోసమని మీకు ఎట్లా ఇచ్చారు, భగవద్గీత తెలుగు శ్లోకాల్లో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా చెప్పుకున్నామో తెలుగు శ్లోకాలు మన దగ్గర ఉంది, SBG3 పుస్తకం ఉంది, తెలుగులో శ్లోకాలు ఉన్నాయి. అది పెట్టుకోవాలి, ముందు తెలుగులో చదువుకోండి, తర్వాత సంగతి. చెప్పమ్మా. మదాశ్రయः ఆ. అంశయం ఆ? సమగ్రం మాం ఉండు. అంశ అసంశయం, సంశయం అసంశయం. అసంశయం చూడు, ముందు అక్షరం పైకి పలికిపోతే అసంశయం అని పలుకుతుంది, ముందు ఆ పైకి పలకాలి. అసంశయం మళ్ళీ సమగ్రం అసంశయం అసంశయం. అసంశయం చూడు, అసంశయం అంటున్నావు, నువ్వు ముందు ఆ సరిగా మొదటి అక్షరం సరిగా పలకపోతే అవతల విరిగిపోయింది, తెగిపోతుంది. అసంశయం. అసంశయం ఆ, అసంశయం అసంశయం. అసంశయం ఆ, అక్షరాలన్నీ ఈ పదంలో ఇముటి రావాలి. అర్థమవుతుందా? ఇదివరకు ఒక ఉపమానం చెప్పుకునేవాళ్ళం, చింతగింజల ఆట ఉపమానం చెప్పుకునేవాళ్ళం. చింతగింజల ఆట ఆడేటప్పుడు ఏం చేస్తారు, ఒక కాయ పైకి లేపి కింద ఒక కాయ తీసుకొని తర్వాత దాన్ని కలుపుకుంటారు, అప్పుడు ఆడిపోకుండా ఉంటుంది. అది కింద పడిపోతే కాదు, తర్వాత ఇది కుప్పలో తీసుకుంటారు, కుప్ప అవతల కదలకుండా తీసుకోవాలి. ఈ కాయ తీసుకుంటారు, 4 కాయలు చూస్తారు, 8 ఒకసారి చూస్తారు, 4 ఏమో బుజ్జి అంటారు, 8 ఏమో కట్టు. ఆ తీసేటప్పుడు ఎట్లుండాలి, ఈ తీసుకునేదాకా దాన్ని స్పష్టంగా తీసుకోవాలి. ఈ 4 తీసుకోబోయి 4లో ఒకటి వదిలేస్తే ఆటపోయింది. అట్లాగే అసంశయం శబ్దానికి అసంశయం అన్నాం అనుకుంటా, ఇప్పుడు శయం ఊడిపోయింది, అస పలికింది, అస విడిగా పలికింది, అసం విడిగా పలికింది, శయం విడిగా పలికింది. అప్పుడు అర్థం సరిగా రాదు. సంశయం పదం, అసంశయం అంటే సంశయం లేకుండా అవుతుంది. అప్పుడు అట్లా ఆ పదం ముందక్షరం సరిగా పలికి మిగతా అక్షరాలన్నీ దానిలో ఏమిటి రావాలి. 4 ఒకసారి తీసుకుంటే తీసుకుని పైన కాయ పట్టుకుంటే 4 దూసినట్టు అంటారు, దూయటం అంటారు. 8 కాయల్ని కూడా ఒకసారి ఇట్లా దూస్తారు, తీసినప్పుడు 8 కాయల్లో ఒకటి కూడా కింద పోకూడదు, మళ్ళీ వదిలేయకూడదు. వదిలేస్తే ఆట పోయింది. అట్లాగే 8 కాయలు ఇప్పుడు మనకు బాగా వస్తుంది. 8 అనేది మన ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి, అనుష్ఠుప్ ఛంద 8 అక్షరాలు ఉంటాయి. ఒక సమాసం న మే భక్త ప్రణశ్యతి, 9వ అధ్యాయం. న మే భక్త ప్రణశ్యతి 8 అక్షరాలు. 8 అక్షరాలు ఒకటిగా దూయాలి, ఒకటిగా పలకాలి. లేకపోతే నా మే భక్త ప్రణశ్యతి అంటే చచ్చిపోయి నాశం అవుతాడు. ఈ నా దూరంగా ఉండి నా ప్రణస్థితి రావాలి, మై భక్త నా ప్రణస్థితి రావాలి. నా దూరంగా పెట్టి నా అతను చెప్పేసి ప్రణస్థితి నాశం అవుతాడని దాన్ని మనం ఎత్తి చూపిస్తున్నాం అనమాట. అట్లా చెప్పకూడదు, చాలా దోషాలు వస్తాయి. ఒక పదమును చూపించినప్పుడు పదం యొక్క మొదటి అక్షరం పైకి పలకాలి, చివరి అక్షరం రావాలి, చివరి అక్షరం కూడా మనం వినిపించాలి. అట్లా వినిపించేటట్టుగా ధ్వని పలికినప్పుడే ఒకటిగా పలుకుతుంది, లేకపోతే ఆ వర్షం విరిగిపోతుంది. ఎంత విరిగిపోతుందంటే ముందు తక్కువ పలికాం కదా, తక్కువ పలికినప్పుడు ఎంత దమ్ము ఇచ్చామో దానికి, దమ్ము అంటే అర్థమవుతుంది కదా, ఎంత దమ్ము ఇచ్చామో ఆ దమ్ముకి ఎన్ని అక్షరాలు పట్టుకుంటామో ఆ పట్టుకుని దమ్ము వదిలేశాడు, ఆ తర్వాత మిగతా అక్షరాలు వాతులిపోతాయి. చెప్పమ్మా. ఇప్పుడు అసంశయం. అసంశయం సమగ్రం. అసంశయం నువ్వు మళ్ళీ చూసావా, అసంశయం అంటున్నావు నువ్వు. అసంశయం అసంశయం అసంశయం. చూడు, అసంశయం అన్నారు, అసం అక్కడ దమైపోయింది, శయం. అసంశయం. అసంశయం అసంశయం. అసంశయం కలిపి చెప్పాలట్లా. ఇంకా అసంశయం అని ఒకటిగా రావాలి, ఇంకా లేకపోతే ఇంకా కూడా తెగినట్టే ఉంది. అసంశయం. అసంశయం సమగ్రం మాం
సమగ్రం మాం వెంటనే ఒకటే పదం, సమగ్రమైన నన్ను. ఇందాక చెప్పుకున్నాం, సమగ్రం అనే పదము అది ఒక విశేషణం, సమగ్ నేనుకు విశేషణం కనుక పూర్ణమైనటువంటి నన్ను. అసంశయం సమగ్రం మాం. సమగ్రం మాం ఆ. యథా అందరూ ధా ధా అంటున్నారు. యథా తా చెప్పు, తాను యథా తాను త థ త థ థ అది థ ఇందాక యథా. యథా ఇప్పుడు ఇంకోటి రెండు యథా వినమ్మా. తా థ ఒకటి ఉంది, ద ధ, ఇది ద, అదేమో థ. మీరు ఏం చేస్తున్నారు, రెండింటి మధ్యలో పలుకుతున్నారు. గుస్వం పలకద్దు. యథా యథా జ్ఞాస్యసి జ్ఞాససి జ్ఞాస్యసి జ్ఞాససి సి దీర్ఘం తీయదు, చివరి అక్షరాలు దీర్ఘం తీయకూడదు ఎప్పుడు కూడా. దీర్ఘం తీయడం ఆ ఊ ఆ సడగదు చివరికి. యథా జ్ఞాస్యసి, యథా జ్ఞాససి జ్ఞాస్యసి ఈ ఈ అని వస్తుంది, అది అలవాటు చేయొద్దు ఎప్పుడు కూడా. జ్ఞాస్యసి సి జ్ఞాససి సి 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 అనదు. సి 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 చెప్పు. సి సి అది వేరు. సి జ్ఞాస్యసి అంతే. సి జ్ఞాససి ఉండు, రెండింటి మధ్యలో జాసేసి జాసేసి అనదు, ఎవరినో తిప్పి కొట్టినట్టుగా. మళ్ళా యథా 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 జ్ఞాససి జ్ఞా పైకి పలకలే, అది వచ్చింది గోల అసలు. జ్ఞాస్యసి జ్ఞాససి జ్ఞాస్యసి. జ్ఞాససి ఇప్పుడు చూసావా, ఇంత చివరి దీర్ఘం పోయింది. ఇప్పుడు మొదటి అక్షరం సరిగ్గా పలికితే చివరి దీర్ఘం పోయింది, గ్యారంటీ పోతుంది. మళ్ళా యథా జ్ఞాస్యసి, యథా జ్ఞాససి ఉండిపోయింది. జ్ఞా తక్కువ పలికి జ్ఞాస్యసి అంటున్నారు. జ్ఞాస్యసి జ్ఞాససి జ్ఞాస్యసి. జ్ఞాససి చూడమను, జ్ఞా తక్కువ పడేప్పుడు సి దీర్ఘం వచ్చేస్తుంది, చివరి అక్షరం దీర్ఘం వస్తుంది. జ్ఞాస్యసి జ్ఞాససి జ్ఞాస్యసి. జ్ఞాససి ఇంకా జ్ఞాస్యసి జ్ఞాససి జ్ఞాస్యసి. సి కట్టుకోవాలి. జ్ఞాససి పోయింది అసలు, ముందు ధ్వని పొట్టలో వచ్చి రావటంలే. జ్ఞాససి జ్ఞాస్యసి. జ్ఞాససి ఇంకా జ్ఞాపై జ్ఞాససి 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 తచ్చుణు. త్రచ్చున్ త్రా లేదు, తచ్చుణు. తచ్చును ఇప్పుడు ఇంతసేపు కూర్చోబెట్టి చెప్పిస్తాం కదా, సస్టైన్ చేయడం కష్టం, ధారణ చేయడం కష్టం, ఎందుకంటే మనకు అలవాట్లేదు కనుక. దాని ఉపాయం తర్వాత చెప్తాం. ఏదైనా నువ్వు యోగం యుంజిన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. మళ్ళీ మయి ఆసక్తమన పార్థ. ఏమిటది నువ్వు మధ్యలో తాస్తాక మై ఆసక్తమన. మయి ఆసక్తమన పార్థ 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 థ. థ. పార్థ మళ్ళీ పార్థ అంటున్నావు. పార్థ. ఇప్పుడు నువ్వు ఇంకోటి, మనం ఏం తప్పు చెప్తున్నావు మనకు తెలియకపోతే మీరు సవరించలేరు. అర్థమవుతుంది అంటే ఏమిటి, తప్పు చదివేవాడు మనకి లోపల ఒకడున్నాడు, సవరించేవాడు ఒకడున్నాడు, తప్పు చేసేవాడు ఒకడున్నాడు. తప్పు చేసేవాడిని సవరించేవాడు గుర్తించలేకపోతే సవరించేవాడు యాబ్సెంట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావో తప్పు నేను తెలియటం లేదు, రాకూడదు. మై ఆసక్తమన పార్థ. ఆపి చూడ, సంబోధన చేసేటప్పుడు ఎవరిని చెప్పినప్పుడు, రే అబ్బాయి
నా ఎందు ఆసక్తితో అబ్బాయి అబ్బాయి అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సంబోధన ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అదవుతుంది. కాంటెక్స్ట్ అంటే సందర్భంలో లేదు. అయితే అక్కడ ఎంత సందర్భం అంటే చాలా గొప్ప సందర్భం. వాడిని మన చెంతగా తీసుకుని సంబోధన చేసి ఆదరించి లేకపోతే మందలించో చెప్పినట్టు అనమాట. అంత అర్థం ఉంది దానికి. మై ఆసక్తమన మిళ్ళది వచ్చేసావు నువ్వు. మై సరిగ్గా చెప్పు. మై ఆసక్తమన మై ఆసక్తమన మై ఆసక్తి, నా యందు ఆసక్తి అది చాలా ముఖ్యం కదా. మై ఆసక్తమన పార్థ 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 తావత్తు తావత్తు పార్థ 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 కాదు పార్థ. పార్థ పాపైకి పార్థ అంటున్నావు అంటే కాదు. పార్థ 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 అని విడదీస్తున్నావు. పార్థ పార్థ ఒత్తు వత్తు తాకు తావత్తు. పార్థ రాకిందే తావత్తు. పార్థ 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 అని తాపిగా 2 అక్షరాలు విరగొట్టి చెప్తున్నావు. ఉండవు 2 అక్షరాలు. పా ఒకటి చెప్పి దాన్ని కట్ చేసి బట్టి స్థా అంటున్నాడు. పార్థ పార్థ యోగం యోగం యుంజన్. యోగం యుంజన్ మదాశ్రయ మదాశ్రయ అందరూ ఇప్పుడు ఎంతమంది చదివించి అందరూ అదే తప్పు చెప్తున్నారు. ముందు మై శబ్దానికి ఎంత పలికిందో మత్ శబ్దం అట్ట పలకాలి. మదాశ్రయ అంటే మత్ ఆశ్రయ. మై శబ్దానికి ఎంత విలువ ఉందో మత్ శబ్దం అట్లాగే ఉంది. నా యందు ఆసక్తి అన్నా ఇప్పుడు నన్ను ఆశ్రయించి. నా యందు ఆసక్తి అంటే అర్థము నన్ను ఆశ్రయించని అంతే అర్థం. నా యందు ఆసక్తి ఉన్నది కానీ నన్ను ఆశ్రయించకుండా విషయాన్ని ఇంకో దాన్ని ఆశ్రయిస్తున్నాం మనం. ఇక మన శ్రవణం చేస్తున్నాం బాగా ఉంది. ఇంటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? ఇంకో దాన్ని ఆశ్రయిస్తున్నాం. ఆ పదమును ఇక్కడ మై ఆసక్తి, మై శబ్దం ఎట్లాగో మత్ అది అప్పుడు మదాశ్రయ. మదాశ్రయ అసంశయం అసంశయం మళ్ళా అసంశయం సమగ్రం మాం యథా 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 జ్ఞాస్యసి తచ్చృణు మయ్యాసక్తమన పార్థ యోగం యుంజన్ మధాశ్రయ మధాశ్రయ దాకుతుంది అట్లా. యోగం యుంజన్ మదాశ్రయన అసంశయ ఉండు అందరికీ చెప్పాలా? మదాశ్రయ అంటున్నావు. మై ఆసక్తి అన్న మదాశ్రయ అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతమందికి ఇప్పుడు ఎంతమంది చెప్పారు? 1 2 3 4 5 5 6 వాడు. మళ్ళీ నీకు చెప్పాల్సి వస్తే మై ఎట్లన్నావు? మదాశ్రయ 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 వినదీకు మదాశ్రయ మదాశ్రయ మదా మా మ ఇది చెప్తే చాలా కష్టం అవసరం పడతారు. నేను స్వరగీరం అంటే మేము ఇంకా చచ్చుకుంటారు. మదాశ్రయ మా 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 ఆ తేడా ఎందుకు వస్తుంది? మదాశ్రయ నువ్వు అంటున్నావు మదాశ్రయ. మ ఇప్పుడు దీన్ని ఏమనాలి? స్వరం అంటే శబ్దమును పలకటం అనమాట. శబ్దం పలకటంలో మా పలకాల్సింది మా తక్కువ పలుకుతున్నాం. అవునా? దీన్ని చెప్తే చివరికి మీరు నాకు సంగీతం రాదు కనుక నేను చెప్పలేను అంటారు. సంగీతం చాలా బాగా ఉంటుంది. సందర్భం వచ్చింది కనుక చెప్పడం తప్పులేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మీ దోషం అంతే, ఎవరేం చేయలేరు. చూడండి. స రి గ మ ప ద ని స 7 అక్షరాల తర్వాత మళ్ళీ స రిపీట్ అయింది. మళ్ళీ చూడండి. స రి గ మ ప ద ని స. ఇది కొన్ని రోజులు అభ్యాసం చేయిస్తారు సంగీతం నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే మదాశ్రయ 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 మదాశ్రయ
మదాశ్రయ మదాశ్రయ అర్థమవుతుంది. ఈ లెవెల్ డిఫరెన్స్ 7 లెవెల్ డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఎట్లా మన పలికే ఎట్లా ఉంటుంది మనం అది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే సరి గమ పదని ఇప్పటికే 7 అక్షరాలు సప్త స్వరములు అంతే. కానీ తర్వాత పై కూడా ఇంకో సా పలికిస్తారు, దాన్ని పెద్ద సా అంటారు. అది రావాలి మనకు. మదాశ్రయ, మీరు మదాశ్రయ అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మదాశ్రయ అన్నప్పుడు ఆ అక్షరం ఆ ధ్వని పలికినప్పుడు ఎన్ని అక్షరాలు అసలు 7 కానీ 8 కానీ 4 కానీ 2 కానీ ఏమైనా సరే అన్నీ కూడి ఒకటిగా పలుకుతాయి. లేకపోతే మొదటి అక్షరం తప్పు పలికేటప్పటికీ ఆ తర్వాత అక్షరాలు ఎక్కడ మీరు దమ్ము ఎంతవరకు ఇచ్చారో చూడండి. మా 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 అన్నప్పుడు దమ్ము ఎక్కువ ఇచ్చాం, మా అన్నప్పుడు దమ్ము తక్కువ ఇచ్చాం అనమాట. దమ్ము తక్కువ ఇచ్చినప్పుడు ఆ దమ్ముకి ఎంతవరకు కావాలో తీసుకుని ఆ తర్వాత మిగతా అక్షరాన్ని వదిలేస్తుంది. మనమే వదిలేస్తున్నాం. మదాశ్రయ చెప్పు. మాదాశ్రయ మాదాశ్రయ. ఇందా చెప్పదు సరే, ఇచ్చేవాడు ఇస్తుంటే గ్రహించేవాడు పుట్టుకోవడం ఉంటుంది. ఇవన్నీ మాటలన్నీ కూడా చాలా విశేషం. మనం గ్రహించట్టు తీసుకోవడం లేదన్నమాట. ఇన్ని మాటలు చెప్పినప్పటికీ ఇంతమంది ఇన్ని మాటలు ఒకే పదాన్ని చెప్పినప్పటికీ కూడా ఆ పదం దగ్గర వచ్చేప్పుడు మనమే చెప్తున్నాం. అంటే ఇచ్చింది తీసుకోవటం లేదు. ఇంకో విధంగా చెప్తే శుద్ధమైనటువంటి పండిస్తే మనం ఎట్లా తీసుకుంటాం, ఏదైనా పెడితే ఒకటి ఏం చేస్తాం, మురికి చేత వచ్చి తీసుకొని తింటాం. అప్పుడు ఏమవుతుంది, ఈ మురికి దాంతో తగిలి దాంతో తింటాం, మురికితో తింటాం. ఇవన్నీ లౌకికమైన ఉపమానం. ఎన్నో ఉపమానాలతో చెప్పుకుంటాం, ఎన్నైనా చెప్పుకుంటాం. చివరి అన్నీ చెప్పేటప్పటికి అబ్బాయి ఇంత చెప్పినప్పుడు రావాలి కావట్లేదు, నాకు చేత కావట్లేదంటే నువ్వు భగవద్గీత చదవటానికి అది కూడా ఒక స్పష్టం. అది కూడా ఒక తిట్టు పంపిస్తే ఎట్లా అవుతుందంటే తిట్టు ఆ వచ్చేవాడు రాకుండా పోతాడంటే పోనీ ఇంతే అర్థం. ఏడుపో ఇంటి పోయి అట్లా పగలు కొట్టుకో. హస్తం హస్తి అని సంపీడ్య దంతే దంతాన్ని విచోజ్ఞసి పళ్ళు పట్టుకుంట కొరుక్కో, చేతులు పిసుకో పట్టుకుంట కొరుక్కో. అంగాన్యంగై సమాక్రమ్య దేహాన్ని పడి దొల్లుకో, యవన చెయ్యి. జయేదాదవ స్వకం మనహ. ఆదవ ముందు నీ మనస్సును జయించు. నువ్వు ప్రయోగం ఏం చేస్తున్నావో చూసుకు దాన్ని జయించు. అక్కడ తెలుసుకోకుండా నువ్వు ఏం చేయలేవు, ఇంపాసిబుల్. నేను టేస్ట్ చేస్తే వాడేస్తేనేమో అంత దూరం పోయింది, నేనైతే ఇక్కడే పడింది అంటే నీ వేయటం తప్ప, పడిన బంత్ తప్ప. ఇవన్నీ ఫిజికల్ లాస్ కాదు. ఎట్లా ఉంటుందంటే బయట ఏదైనా సరే తనతో పోల్చి అది కేవలం స్థూలం కావచ్చు, కేవలం ఆధ్యాత్మికం కావచ్చు, మధ్యస్థంలో కావచ్చు, ఏమైనా సరే తనతో పోల్చి. భగవద్గీత మై 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 నేనుతో పోల్చి. ఇంత చెప్పినప్పుడు కూడా మళ్ళీ చెప్పిస్తే నీ ప్రభుత్వంతోనే నువ్వు పలుకుతావు. అంతదాకా మనం పాతుకుపోయి ఉన్నాం మనం. అది బయట ఇప్పుడు లాగదు. ఇప్పుడు చెప్పు. మయ్యాసక్తమన పార్థ పార్థ మయ్యాసక్తమన పార్థ. తొందర ఏముంది? పార్థ అనేది అవతల వాడిని భావం చెప్పబోతూ మధ్యలో తీసి ఆ భావం ఆ ఎక్స్ప్రెషన్ వేరు. మై ఆసక్తమన పార్థ మయ్యాసక్తమన పార్థ. మన తర్వాత మన పార్థ చెబుతాను నోట ముందు నింపుకు చెప్పినట్టుగా అవుతాం. ఆపు. మై ఆసక్తమన పార్థ మయ్యాసక్తమన పార్థ. యోగం యుంజన్ మదాశ్రయ మదాశ్రయ. ఆశ్రయ వస్తుంది, మరి విసర్గ కనిపించట్లే. మదాశ్రయ. చూడు తేడా చెప్తా. నీ చివరి అక్షరం అంటే 7వది, 8వ స్వ. ఆ 7వ స్వరానికి 8వ స్వరానికి తేడా ఇచ్చినందువల్ల నువ్వు 7వ స్వరంతో పలిగితే చివరి మదాశ్రయ విసర్గపోతుంది. 8వ స్వరం. ఇప్పుడు దీన్ని స్వరాల నెంబర్ చెప్తాం. మనకు కావాల్సింది 7, 8. ఆ 7వ స్వరంతో పలిగితే పలిగితే చివరికి విసర్గ పోతుంది. ఎందుకు అక్కడికి దమ్ అయిపోయింది. 8వ స్వరంలో పలిగితే విసర్గ దాంతో పలికి వస్తుంది. అంతే.
మదాశ్రయः 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 ఆశ్రయः మదాశ్రయः మదాశ్రయः అది ఇక్కడి తగ్గింది అనుకో పై పలికినప్పుడు కూడా అక్షరాలు తేలిపోతాయి. మదాశ్రయ మదాశ్రయः మదాశ్రయ మదాశ్రయः మదాశ్రయ మదాశ్రయः మదాశ్రయः ఎట్లా పలుకుతుంది? క్లియర్గా పలుకుతుంది ఇక్కడ. మదాశ్రయः అసంశయం సమగ్రం మాం చూడు, అసంశయం సమగ్రం మాం తొందరపడతారు ఎందుకు? గుర్తుంటే అక్కడ అసంశయం తర్వాత గుర్తుందా? మరి ఇంక తొందర ఎందుకు? అసంశయం సమగ్రం మాం. అసంశయం సమగ్రం మాం బాబా ఇప్పుడు అందరికీ చెప్పాను ఇక సమగ్రం మాం పెడితే ఎంతని చెప్పాం. సమగ్రం అనేది విశేషణము, మాం అనేది విశేషం, రెండు కలిపి చెప్పాలి. ఇంత థియరిటికల్గా చెప్పినా ప్రాక్టికల్గా చెప్పించినా కూడా చేత కాకపోతే అంటే అసలు ఆ ధోరణిలో లేవన్నమాట. సమగ్రం మాం అసంశయం సమగ్రం మాం అసంశయం సమగ్రం మాం. తొందరగా అసంశయం తర్వాత గుర్తుందిగా, ఆగు, మున్సిపల్ ఎత్తిబండిలాగా ఆగు. అసంశయం సమగ్రం మాం సమగ్రం మాం సమగ్రం మాం తెలుగు చెప్పు. పూర్ణమైన నేను, పూర్ణమైన నేను పూర్ణమైన నేను అంటావా? అట్లేదుగా, పూర్ణమైన నేను. పూర్ణమైన నేను నేను వినిపించట్లే. పూర్ణమైన నేను సమగ్రం మాం సమగ్రం మాం సమగ్రం మాం. కట్ చేస్తున్నందుకు కలపకు, ఆశయం ఒకటే పదంలాగా ఉండాలి. సమగ్రం మాం సమగ్రం మాం. సమగ్రం మాం. చూడు, 7వ వర్షం పలుకుతున్నావు, 7వ వర్షం పలిగితే సమగ్రం మాం అంటావు, 8వ పలిగితే సమగ్రం మాం. 7వ ధ్వని 8వ ధ్వని. సమగ్రం మాం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి యథా 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 అంటారు అందరూ. యథా యథ థ యథా జ్ఞాస్యసి తచ్ఛృణు యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఇప్పుడు యథా అక్కడ దానిలో వాక్యం యథాజ్ఞాసి ఎట తెలుసుకుంటావో అని చెప్పినప్పుడు తచ్ఛృణు తత్శబ్దము అక్కడ ఆసక్తమైన అది ఒకటి. తచ్ఛృణు యోగము ఆశ్రయించడం ఎట్లుంటుంది? తచ్ఛృణు. అసంశయం తచ్ఛృణు, సమగ్రం మాం తచ్ఛృణు. అన్నిటికీ తత్వం అనిపిస్తుంది. కనిపిస్తే అప్పుడు ఏముంది? యథాజ్ఞాసి ఎట్లా తెలుసుకుంటావో దాన్ని విను, దానికే వర్తించినట్టు అవుతుంది. యథాజ్ఞాస్యసి తచ్ఛృణు. అప్పుడు ఈ డిసిప్లిన్ అంతా కలిసి వస్తుంది. ఒకదానికి యథాజ్ఞాస్యసి అని ఒకదానికే చెప్పడం అర్థం కాదు. చెప్పు. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఆపుతుంది యథాజ్ఞాస్యసి. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. తొందర ఎందుకు? గుర్తు ఉంది. ఈ తత్శబ్దం ఇంత వివరించి చెప్పిన ఇంత తత్ అనే పదము శ్లోకంలో 4 అంశం 4 భావములో ఉన్నాయి. దాన్ని ఆ 4 భావములకు తత్ వర్తిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? యత్ ఆపాలి, అంతనే గుర్తించారు. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. యథా జ్ఞాస్యసి. ఆపుతున్నావు, యథా ఆపుతున్నావు. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞాస్యసి తచ్ఛృణు, జ్ఞాస్యసి తచ్ఛృణు, జ్ఞాసి తచ్ఛృణు. ఆపం అంటుంటే ఆపవు నువ్వు. ఎట్లా? యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. దాన్ని విను. ఎట్లా తెలుసుకుంటావో దాన్ని విను. ఎట్లా తెలుసుకుంటావు అనేది మై ఆసక్తి దగ్గర నుంచి యథాజ్ఞాస్యసి దాకా ఎన్ని భావములు ఉన్నాయో అన్ని భావములకి తచ్ఛృణు. అన్ని కలిపినటువంటి సమన్వయమైనటువంటి భావాన్ని తచ్ఛృణు అంటున్నారు. మళ్ళీ మొదలు. మళ్ళీ मैं सप्तम पार्थ
యోగం ఉండు మై సరిగా చెప్పు. మై మై ఆసక్తమైన పార్థ అర్థ లేదు. పార్థ అ అను థ అ అను థ అ అను అ అ అ అ కాదు అ థ అంతే అకారాంతం. పార్థ థ పార్థ మై ఆసక్తమైన పార్థ. మై ఆసక్తమైన మై ఆగదు. మై మై పైకి మై ఆసక్తమైన పైకి చెప్పమంటే తెలకాయ చెప్తారు. పై చెట్టు కాదు. మై మై ఆసక్తమైన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ నీ తొందర నీది నీ స్పెషాలిటీ నాకు వద్దు. మై అనద్దు. మై ఆసక్తమన మై ఆసక్తమైన పార్థ ఆగవయ్య ఆసక్తమన పార్థ. మై ఆసక్తమైన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ మళ్ళీ చూస్తే మళ్ళీ మదాశ్రయ. అందరూ 7వ స్వరం పలుకుతున్నారు, 8వ స్వరం పలకటం. చెప్తుంటే నీ పలికేసేటట్టు నువ్వు ఏం పలికేవాడో తెలుస్తుంది. చెప్పు ఇప్పుడు. మై ఆసక్తమైన పోయింది మళ్ళీ మై పోయింది. మై ఆసక్త అనద్దు, మురిగినట్టు అనద్దు. మై ఆసక్త మై ఆసక్తమైన మై అని మొదటి అప్పుడు మొదటి తర్వాత అక్షరానికి పైకి లేస్తుంది. మై ఆసక్తి. మై 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 ఆసక్తమైన 7వ స్వరం పలుకుతుంది, 8వ స్వరం పలకాలి. మై ఆసక్తి. మై ఆసక్తమైన మై ఏ ఏ అంటుంటే ఏది పలుకుతుంది? చివరికి లేచిపోతుంది. మై 7వ స్వరం పలుకుతుంది, 8వ స్వరం పలకటం మై లేదు. మై ఆసక్తమైన మై 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 ఆసక్తి. మై ఆసక్తమైన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ మై ఎట్ట పలుకు అది సరిగా పలకలేదు. మద ఎట్ట పలుకుతావు నువ్వు? మై పైకి ఎట్లా పలుకుతుందో అంతే ధ్వనిలో మత్తని పలకాలి. మదాశ్రయ పలకాలి. మదాశ్రయ. నేను మదాశ్రయ అంటే నువ్వు మదాశ్రయ, మదాశ్రయ నువ్వు మదాశ్రయ అంటుంటావు. ఎట్లా వస్తుంది? ఇదే చెప్పేది వినిపించుకోవాలి. చెప్పేది వినిపించుకోవటం మామూలు మాట. ఇచ్చింది తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు పలకాలి. ఆ సంచి మనకు లేకపోతే పట్టడం కష్టం. అది తమాషా ఏం కాదు. ఇప్పుడు భగవద్గీతలో ఎవరో చెప్తుంటే ఎవరు ఉండటం కాదు. నీ దగ్గర నీ స్వరూపాన్ని నువ్వు తీసుకోవటంలో అబద్ధం చేస్తున్నావు. ఆ శ్లోకం యొక్క అర్థమే అది. నిన్ను నువ్వు తీసుకోవటంలోనే మన జీవితం అంతా చేసే తప్పది. దాన్ని సవరించేటటువంటి ఆ గ్రంథాన్ని కూడా తప్పు చెప్తాం. ఎందుకంటే మనం అక్కడి నుంచి వస్తున్నాం కానీ చెప్పాం. ఇప్పుడు సవరించడం కోసం వచ్చాం. ఇక్కడ సరిగ్గా సవరించుకుంటే అప్పుడు మీదంతా సవరించబడుతుంది. గురువు దగ్గర తన ప్రవర్తన సవరించుకుంటే మీదంతా ప్రవర్తన సరిగా వస్తుంది. వినయమే. నమస్కారం చేస్తా, సాష్టాంగ నమస్కారం చేయని వాళ్ళు ఎవరు లేరు. ఫోన్ చేస్తే ఓం శ్రీ గురుదేవాయ నమః అనేవాళ్ళు చాలా అందరూ అట్లే అంటారు. కానీ ఏది ఆ గురువు ఏదో మట్టి గురువు. అది ఎట్లా ఉండాలో, అది ఎట్లా ప్రవర్తించాలో మనకు తెలియాలి. గ్రంథం ఎక్కడైనా సరే గురువు ఏదైనా శాస్త్రము, పరమాత్మ శాస్త్రము, గురువు మూడింటి ఎందు ఎట్లా ప్రవర్తించాలో మనకు తెలియాలి. చెప్పు. మై ఆసక్త మన చెప్పు. మై ఆసక్తమైన పార్థ మన దమ్ము ఎరవకుండా దమ్మన పార్థ. ఆ దమ్ముడు మై ఆశ గుర్తుంది అక్కడ. మై ఆసక్తమైన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయ సమగ్రము యథా జ్ఞాససి తచ్చరు. ఇంకోటి విషయం చెప్తాను చూడండి. మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ పద్ధతికి నిదానంగా ఎట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి. నువ్వు ఎంత తొందరగా మాట్లాడినా సరిగ్గా స్పష్టంగా, ఎంత తొందరగా మాట్లాడినా అట్లాగే మాట్లాడాలి. ఎంత తొందరగా మాట్లాడినా అట్లే మాట్లాడాలి. ఎంత తొందరగా మాట్లాడినా అట్లాగే మాట్లాడాలి. తొందర చెప్తానికి ఎట్లా వస్తుందంటే, తొందర అంటే అన్నీ కలిపేస్తున్నాం. ఆ తర్వాత పొట్ట నుంచి
దమ్ము రావట్లేదు, శక్తి రావటం లేదు. పొట్టలోంచి వస్తే స్పష్టంగా ఛానల్లోంచి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మీకు తెలిసిన థ్రాట్లింగ్ అనే ఒక పదం ఉంది. థ్రాట్లింగ్ ఎక్కడ వస్తుందంటే ఒక పెద్ద పైపులోంచి చిన్న పైపులో నీళ్ళు వస్తుంటే అక్కడి నుంచి తక్కువ రావాలి కదా, ఆ మొదట్లో థ్రాట్లింగ్ అవుతుంది. నేను ముందుకు పోతాను పరిగెత్తినట్టుగా అంటే థ్రాట్లింగ్ వస్తుంది. ఎందుకంటే ఓకల్ కార్డ్ ఇది. ఓకల్ కార్డ్లో అట్లా థ్రాట్లింగ్ వస్తుంది. ఇక్కడి నుంచి రావాలి, దాన్ని అట్లా ఫ్రీ ఫ్లో బయటికి రావటం వస్తే మరి సంగీతం వింటుంటారు, ఎట్లా పాడుతుంటారు వాళ్ళు. ఒక స్వరం ఆలాపన చేశారంటే వాళ్ళు దమ్ము ఎగిరిపోవాలి, స్పష్టంగా ఉంటుంది. స్వర మెలోడీ వస్తారు. సంగీతం ఎట్లా మెలోడీ వస్తుందో అట్లాగే మాట్లాడితే కూడా అంత మెలోడీ వస్తుంది. మాట్లాడేటప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్టే మాట్లాడకూడదు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నామో పాట పాడినా కూడా తర్వాత ఇంకో విషయం చెప్పుకుందాం. ఆయన కూడా అయిన తర్వాత 2 విషయాలు చెప్పుకుందాం. నై ఆసక్తమనో పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం. నీదే చెప్తున్నావు నువ్వు. ఇంతమంది సవరించి మదాశ్రయ 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 అసంశయం. ఏం తొందర? అసంశయం 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 పలుకు. అసంశయం 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 అ అ అ అ అసంశయం. అసంశయం అక్షరం పట్టి పట్టి చదవాలి. అసంశయం అసంశయం సమగ్రము పట్టుకోవాలి, లాభం లేదు. అసంశయం 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 సమగ్రము సమగ్రం మాం. చూడు, సమగ్రం మాం, సమగ్రం మాం సమగ్రం మాం సమగ్రం మాం అంటున్నాడు. తొందరగా పాటు చదవాలంటే అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చుడు. పట్టి పట్టి చదవాలి. ప్రతి అక్షరం పలకాలి. అక్షరాన్ని ఎంత కలిపేసినట్టు పేడ తడిగేసినట్టు చదివితే ఎట్లా వస్తుంది? అసంశయం సమగ్రము అసంశయం సమగ్రము యథా జ్ఞాస్యసి యథా జ్ఞాస్యసి. యథా జ్ఞాస్యసి తచ్చుడు. ఇంకా బాగా రావాలి. పదముల పలకడంలో తొందర ఏం తొందర? అక్కడ అన్ని గుర్తులు పెట్టి చూపిస్తే కూడా గుర్తు దగ్గర ఆగపోతే ఎట్లా? మున్సిపల్ ఎత్తుబడి అయినట్టు ఆగాలి. అంటే తెలుసా మీకు? ఇప్పుడు తెలీదు. ఒకప్పుడు మున్సిపల్ ఎత్తులో బండి వచ్చేది, చెత్త తీసుకోవడానికి వచ్చేది. అది ఏం చేస్తుందంటే అక్కడ చెత్తకుంటూ ఉంటే అదే ఆగిపోతుంది. అక్కడ ఎత్తు ఆగిపోతుంది. అది తెలుసు, అక్కడ తీసుకోవాలి, అట్లా ఆగిపోవాలి. తొందర చాలా. నువ్వు చెప్పు. నై ఆసక్తమన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. అందరూ అదే యోగం. యుంజన్ మదాశ్రయ. మై ఆసక్తి చెప్పు. మై ఆసక్తి మై మదాశ్రయ. మై మదాశ్రయ. మదాశ్రయ మదాశ్రయ అని తాపి అనదు. మదాశ్రయ అర్థమవుతుందా? మై ఆసక్త మనః, నా యందు ఆసక్తి కొన్నవాడవై నన్ను ఆశ్రయించి. నా యందు ఆసక్తి ఉన్నవాడే నన్ను ఆశ్రయించి కాదు. దానికి అదే విలువ. ఆ పదమును మళ్ళీ ఎన్ని మాటలు వచ్చినా సరే అట్లే ఇవ్వాలి. అటువంటి చాలా వస్తాయి భగవద్గీతలో. అసంశయం సమగ్రము యథా జ్ఞాస్యసి. యథా అంటున్నావు నువ్వు. యథా యథా తాను జరుగుతూ అది యథా జ్ఞాస్యసి తచ్చుడు. మళ్ళీ మై ఆసక్తమన మై ఆసక్తి. మై ఆసక్తమన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. అసంశయం సమగ్రము యథా జ్ఞాస్యసి తచ్చుడు. ఇప్పుడు సమగ్రం మాం అంటున్నావు. సమగ్రం మాం అను. సమగ్రము సమగ్రం మాం సమగ్రము సమగ్రం మాం. సమగ్రము అక్షరం ప్రతి అక్షరం పలుకుతుంది. సమగ్రం మాం అంటే అక్షరాలన్నీ అలికేసినట్టు అవుతుంది. మళ్ళీ ఒకసారి చదువు. మై ఆసక్తమన
पार्थ योग युञ्जन मदाश्रय మదాశ్రయ मदाश्रय మదాశ్రయ మదాశ్రయ मदाश्रय చివరి విసర్గ రాదు పలకాలి మదాశ్రయ असंशयम् असंशयम् అసంశయం అనదు సంశయం పద అసంశయం समग्रं यथा ज्ञास्यसि तच्छृणु దీనికి సెన్స్ పట్టాలి ముందు. మనవి 2 రికార్డులు ఉన్నాయి. ఒకటేమో భావయుక్త అధ్యయనం ఉంది. చదవద్దు, మీరు పలకద్దు, వినండి బాగా. సప్తమాధ్యాయం తీసుకోండి, వినండి. ఎట్ట పలుకుతుంది వినాలి. ఆడుకుంటూ వింటాం వేరు, ఆడుకుంటూ విన్నా కూడా కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదు. ఆళ్ళగడ్డలో పొట్లాలు కట్టుకుంటూ వినేవాళ్ళు బాగా రికార్డ్. సరే, వాళ్ళకి ఎంతవరకు పడుతుందో దొరికిందో సరే. మనకు అది వింటూ మీ దగ్గర ఉంది, మీ ఛానల్లో వస్తుంది. అది హ్యూమన్ రైట్స్ ఛానల్లో వస్తుంది. అది వింటూ పుస్తకం చూసుకుంటూ కూర్చోండి, తిరగటం కాదు. కుదురుగా కూర్చొని ఒకసారి వినండి బాగా. ఏ పోకట్లో వెళుతుందో చూడాలి. మీరు పెదవులతో కూడా పలకద్దు, మనస్సుతో అనుసరించడానికి ప్రయత్నం. మనస్సుతో కూడా పలకద్దు. ఎందుకంటే పలికితే మీ ప్రవృత్తి వచ్చేస్తుంది. 2 మాటలు వచ్చింది, ఒకటి చెప్పగా ఇంకోటి పలకటం అనేటటువంటి 2 మాటలు వచ్చింది. 2 మాటలు కూడా చక్కగా వినండి. విని తొందరపడకుండా వినండి. తర్వాత అవే శ్లోకాలని సంగీతం రికార్డు వినండి. సంగీతం రికార్డులో కూడా చాలా వాళ్ళు సంగీతం రికార్డు పాడితే ఒక అక్షరానికి ఇంత బరువు వేసి మాట్లాడతారు. మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయ వాళ్ళు పాడేది. మయ్యాసక్తమన పార్థ అన్నారు వాళ్ళు. ఆ బరువు ఇవ్వాలి, ఇస్తేనే. లేకపోతే ఏమవుతుందంటే రోలింగ్ అంటారు. రోలింగ్ అంటే తెలిసిన మాట్లాడేటప్పుడు దొల్లుకుంటూ పోతాయి. దొల్లుకుంటూ పోతే క్లారిటీ ఉండదు, రికార్డులో అసలు సరిగ్గా క్లారిటీ ఉండదు. అది ఆ రికార్డులో బాగా వస్తుంది. దానిలో సంగీతం తీసి పక్కన పెడితే మొత్తం భావయుక్త అధ్యయనం స్పష్టంగా పాడారు, ఎక్కడా తేడా లేదు. కొన్ని చోట్ల మాత్రం ఏదో కొంచెం వస్తే అవి దిద్దేసి ఇప్పుడు రికార్డు రిలీజ్ చేశాం మళ్ళీ. ఆ తర్వాత అర్థం చేసుకోవడానికి పొద్దున చెప్పినట్టుగా మొదటి శ్లోకం చూడండి. పదములు విడదీసి చూసుకోండి, ఏ పదములు ఉన్నాయో చూసుకొని ఆ తర్వాత ఎక్కడెక్కడ ఆపారో అది కూడా చూసుకోండి. తర్వాత శ్లోకం, మొత్తం శ్లోకం అనేవి 6 మాటలు ఉంది భగవద్గీతలో పుస్తకంలో. మొదటి శ్లోకము ప్రతిపదార్థము, తర్వాత గుర్తులతో శ్లోకము, తర్వాత దండాన్వయం. దండాన్వయం అంటే ప్రోజ్ ఆర్డర్. ఆ ప్రోజ్ ఆర్డర్ ఎట్లా వస్తుందో చూసుకుంటే అప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది మనకు. ఆ తర్వాత తాత్పర్యం, ప్రతిపదార్థం. దండాన్వయ క్రమంలో ప్రతిపదార్థం ఉంటుంది ఇప్పుడు కూడా, శ్లోకం ఆర్డర్లో ఉండదు. దండాన్వయ క్రమంలో ప్రతి పదమునకు అర్థం ఉంటుంది. అది చూసుకున్న తర్వాత తాత్పర్యం ఉంటుంది. ఈ 6 అంశముల్లో ప్రతి శ్లోకం ఉంది. 701 శ్లోకాలు కూడా దానిలో అట్లాగే ఉన్నాయి. అది అర్థం చేసుకుంటూ ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా పార్థ ఠ త ఠ త ఠ త ఠ కాదు, ద ధ త వేరు, ద ధ ళ న ళ న. మన నాలికని ఎంత చక్కగా ఇచ్చారంటే చిన్న చిన్న అక్షరాలు పలకటానికి ఎట్లా నాలికని ఆడిస్తాం, నాలికతోనే ఆడిస్తాం మనం. ఎంత బాగా వస్తుందో అంత స్పష్టంగా వస్తుంది. అది గుర్తించుకుంటూ చక్కగా మనం చేయటానికి, చదవటానికి ప్రయత్నం చేయాలి. అస్సలు మీరు పలకద్దు, కొంతకాలం పలకద్దు మీరు. ఎందుకంటే మీ ప్రవృత్తి తప్పకుండా దోషం వచ్చేస్తుంది. వినండి, బాగా కూర్చుని వినండి, ఎట్లా పలుకుతుందో వినండి. 2వ మాట మళ్ళీ ఇంకో విన్నప్పుడు మళ్ళీ ఇందాకనే విన్నాం కదా, నిన్ననే విన్నాం కదా కాదు, ఎట్లా మనలో మార్పు వస్తుంది, రావాలి. అట్లా చేస్తే మనకి ఏం కావాలో వస్తుంది. ఒకే శ్లోకాన్ని అభ్యాసం చేయించినప్పటికీ కూడా వాళ్ళ ప్రవృత్తితోనే, వాళ్ళ ధోరణిలోనే చెప్పారు. అవతల వాళ్ళకి చెప్తుంటే వీళ్ళకి అందుకోవటం అనేటటువంటి అంశం కూడా ఉంటుందని కూడా తెలియకుండా చేశారు వాళ్ళు. యథోక్తం పర్యుపాసతే, ఎట్లా చెప్పారో
అట్లా ఉపాసన చేయాలి అని భగవద్గీతలో చెప్తుంటే దాన్ని వాళ్ళ ఆవేశం అజ్ఞానంలో అభ్యాసం చేస్తే ఆ ఆవేశం అజ్ఞానమే అభ్యాసం అవుతుంది వాళ్ళకు. భగవద్గీత అభ్యాసం కాదు. అది ప్రశాంతంగా చేస్తే ప్రశాంతత అభ్యాసం అవుతుంది. భగవద్గీత అధ్యయనం కూడా ఇటువంటి ప్రవృత్తితో అభ్యాసం చేస్తే ఇక గమ్యం ఎట్లా? సాధనగా అభ్యాసం చేస్తే యథాతథంగా భగవద్గీత చెప్పే బోధ అర్థమవుతుంది. సాధకులు ఇది గ్రహించాలి. మళ్ళీ ఆదివారం నాడు కలుసుకుందాం. ఓం తత్ సత్. Thank you.